గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. నిజంగా ఒక స్ట్రోక్ అనేది వస్తుంది, అది మెదడుకు పడుతుంది, మిగతా అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ అవగాహన ఎందుకు లేదు మనకు అసలు? హైపర్ టెన్షన్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్, లేకపోతే ఇన్యాక్టివిటీ చాలా ఉండొచ్చు. వీటన్నిటికీ వచ్చే హైయెస్ట్ రిస్క్ ఏంటంటే మనకి యూజువల్గా కనిపించగానే ఒక మసాలాస్, ఫ్రైడ్ ఐటమ్స్, లేకపోతే బిర్యానీస్ ఇవి అనుకుంటాం. అందులో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తోంది మన మీద? అంటే తెలియని శత్రువు ఒకళ్ళు ఉంటారు మన మనిషిలోనే, మన సొసైటీలోనే. అదే బింజ్ ఈటింగ్. తెలియకుండానే ఎక్కువ తినేయటం, ఎలా ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టకుండా ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండటం, ఇవన్నీ కూడా. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనగానే మనకు యూజువల్గా ఇప్పుడు నరాలకి సంబంధించి అదేదో వస్తుంది, సడన్ షాక్ అయినప్పుడు ఇంకోటి ఏదో వస్తుంది, ఇలాంటివి అనుకుంటాం. కానీ మన ఫుడ్ వల్ల కూడా వస్తుంది అనేది ఎంతవరకు తెలుసు, ఎంతమందికి తెలుసు? మనం కంపేర్ టు ఇండియన్ దానికి కానీ వెస్ట్రన్కి ఆర్ ఈస్టర్న్ కంట్రీస్ కంపేర్ చేస్తే మన ఇండియాలో తినే ఫుడ్ క్యాలరీస్ చాలా ఎక్కువ. ఎక్స్ట్రా మైదా ఆర్ ఎక్స్ట్రా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కన్జంప్షన్ ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ వెజల్స్లో ఉన్న ఎండోథీలియల్ వెజల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఫుల్ కంప్లీట్ ఒక సమతుల ఆహారం అనుకుంటున్నాం, బ్యాలెన్స్డ్ డైట్ అనుకుంటున్నాం. ఎంత చెప్పినా కానీ 80% రైసే ఉంటుంది అందులో, కార్బోహైడ్రేట్స్ అంటే. పచ్చడి అని లేదా పాపడు, నెయ్యి ఇవన్నీ చూస్తే 80% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాకపోతే మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే 45 to 60% మాత్రమే మన కార్బోహైడ్రేట్స్ రిక్వైర్మెంట్. ఇవన్నీ ఈక్వల్గా చూసుకొని ఇవన్నీ కూడా మన రిక్వైర్డ్ క్యాలరీస్లోనే మీట్ అవుతున్నాయి లేదా, 2000 grams 2400 క్యాలరీస్లో పర్ డేకి మీట్ అవుతుందా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకుని తింటేనే రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అవాయిడ్ చేయడానికి. స్ట్రోక్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది హార్ట్ స్ట్రోక్, ఆ తర్వాత సన్ స్ట్రోక్ గుర్తొస్తుంది తప్ప బ్రెయిన్కి వచ్చేటువంటి స్ట్రోక్స్ గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం, తక్కువగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే మనకు దానికి సంబంధించి పెద్దగా అవగాహన లేదు. బట్ ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కల్ని బట్టి చూస్తుంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి కూడా మెల్లిమెల్లిగా చిన్న ఏజ్లోనే వస్తున్నాయి. మ్యాక్సిమం 30-40 ఇయర్స్లోనే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నటువంటి నెంబర్ ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇతర అంశాల కంటే కూడా వాట్ వీఆర్ ఈటింగ్, మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము, ఇవన్నిటి మీదే బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి అనేటువంటి లెక్కలు అలార్మింగ్గానే కనిపిస్తున్నాయి కదా. బట్ వాటి గురించి మనకి ఎంత తెలుసు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఉదయ్ గౌతమ్. హలో డాక్టర్, నమస్తే. హలో అండి, నమస్తే. సో బ్రెయిన్ స్ట్రోక్ అనగానే మనకు అది పక్షవాతం అనేది ఉంది. పక్షవాతం అంటే ఇది చాలా పెద్ద వాళ్ళకు వస్తుంది. వాళ్ళకి సడన్గా ఒక వన్ సైడ్ ఏదో చేయి పడిపోతుంది, కాలు పడిపోతుంది, లేకుంటే అది న్యూరాలజీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటాను తప్ప నిజంగా ఒక స్ట్రోక్ అనేది వస్తుంది, అది మెదడుకు పడుతుంది, మిగతా అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ అవగాహన ఎందుకు లేదు మనకు అసలు? యూజువల్గా అసలు స్ట్రోక్ అంటే ఒకప్పుడు ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మాత్రమే వచ్చేదండి. అది ఓల్డ్ ఏజ్, ఇట్స్ ఏ డిసీజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనుకునేవాళ్ళు. రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ నుంచి మనం ట్రెండ్స్ చూసుకుంటూ వస్తే ఇయర్ పెరిగే కొద్ది 2010, 2015, 20 వచ్చేటప్పటికి యంగేజ్ వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే అరౌండ్ 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేస్తాయి. 18 కూడా వస్తున్నాయి. యంగ్ అది 18 ఇయర్స్ కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. వాట్ ఆర్ ద రీజన్స్ అనేది చాలా ఎలాబరేట్గా డిస్కషన్ చేయాల్సి వస్తుంది. అంటే నాట్ ఓన్లీ ద హ్యాబిట్స్, అదర్ హ్యాబిట్స్. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే డిఫరెంట్, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్, లేకపోతే ఇన్యాక్టివిటీ చాలా ఉండొచ్చు. దాంతోపాటు ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. వీటన్నిటికీ వచ్చే హైయెస్ట్ రిస్క్ ఏంటంటే హై కొలెస్ట్రాల్, హై ఒబెసిటీ, అంటే రెసిస్టెంట్ యంగేజ్లోనే వచ్చే హైపర్ టెన్షన్, యంగేజ్లో వచ్చే డయాబెటీస్, వీటన్నిటికీ మూలాలు ఏంటనేది మనం ఇప్పుడు చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాలి. ఎందుకంటే కామన్గా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ని అందరు డిస్కస్ చేస్తారు. మనకు తెలియని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే తెలియని శత్రువు ఒకళ్ళు ఉంటారు మన మనిషిలోనే, మన సొసైటీలోనే. అదే ఈటింగ్, బింజ్ ఈటింగ్. తెలియకుండానే ఎక్కువ తినేయటం, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టకుండా ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండటం, ఇవన్నీ కూడా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ నవేడేస్. అందుకని చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. అంటే ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కూడా ఇన్సిడెంట్స్ పెరిగింది. సో అండ్ కంపేర్ టు అదర్ కంట్రీస్
మన ఇండియాలో ఇన్సిడెంట్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా పెరిగాయి. ఇప్పుడు తెలియకుండానే ఎక్కువ తింటున్నాం. తెలియకుండా ఎక్కువ ఏం తింటున్నాం? దేని మీద మనం ఫోకస్ పెడుతున్నాం? ఏది మనకి యూజువల్‌గా కనిపించగానే ఒక మసాలాసు, ఫ్రైడ్ ఐటెమ్సు లేకపోతే బిర్యానీస్ ఇవి అనుకుంటాం. అందులో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తోంది మన మీద? అంటే యూజువల్‌గా అసలు మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్‌కి సంబంధించిన హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని ఫస్ట్ నుంచి డిస్కస్ చేస్తే, ఫస్ట్ వచ్చేది హైపర్ టెన్షన్ అండి. హైపర్ టెన్షన్ ఇంతకుముందు కూడా ఆల్మోస్ట్ పాత రోజుల్లో 45 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకే వచ్చేది హైపర్ టెన్షన్. ఆల్రెడీ లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా వచ్చేది. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్‌లో కూడా వస్తుంది. హ్మ్. ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది అనే దానికి కూడా హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఫస్ట్ రీజన్ ఎందుకు వస్తుందనేది కూడా చూస్తే ఫస్ట్ అంటే డీప్‌గా చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మీదనే వస్తుంది. హ్మ్. ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం కంపేర్ టు ఇండియన్ దానికి కానీ వెస్టర్న్‌కి ఆర్ ఈస్టర్న్ కంట్రీస్ కంపేర్ చేస్తే మన ఇండియాలో తినే ఫుడ్ క్యాలరీస్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ ఒక పర్ డే ఒక పర్సన్‌కి మిడిల్ ఏజ్డ్ పర్సన్‌కి కానీ, ఫీమేల్‌కి కానీ వాళ్ళకి కావాల్సింది ఆల్మోస్ట్ 1600 క్యాలరీస్ నుంచి 2400 క్యాలరీస్. హెవీ వర్క్ చేసే వాళ్ళకి 2800 క్యాలరీస్ పర్ డే హ్మ్. ఈస్ ద రికమెండెడ్. సో మనకిక్కడ ఆల్మోస్ట్ దాటుతుంది. 2500 నుంచి 3500 క్యాలరీస్ కూడా పర్ డే కన్జ్యూమ్ చేస్తున్నారు అందరూ. దాంట్లో ఎక్కువ 80% కార్బోహైడ్రేట్సే కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ దాంట్లో కూడా ఔట్ సైడ్ ఫుడ్‌లో మనం రెగ్యులర్‌గా చూసే క్యాంటీన్స్‌కెళ్ళినప్పుడు గానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్‌లో తీసుకునేటివి ఎక్స్‌ట్రా మైదా ఆర్ ఎక్స్‌ట్రా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కన్జంప్షన్ ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ వెసల్స్‌లో ఉన్న ఎండోథీలియల్ వెసల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఇట్స్ ఆల్ ఇండైరెక్ట్‌లీ లీడ్స్ టు ద హైపర్‌టెన్షన్. ఈ హైపర్‌టెన్షన్ ఈస్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది బ్రెయిన్ స్ట్రోక్. హ్మ్. సో, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనగానే మనకు యూజువల్‌గా ఇప్పుడు హ్మ్. నరాలకి హ్మ్. సంబంధించి అదేదో వస్తుంది. సడెన్ షాక్ అయినప్పుడు ఇంకోటేదో అవును. వస్తుంది. ఇలాంటివి అనుకుంటాం కానీ, మన హ్మ్. ఫుడ్ వల్ల కూడా వస్తుంది అనేది ఎంతవరకు తెలుసు? ఎంతమందికి తెలుసు? అది ఇదేనండి. ఫుడ్ వల్ల అనేది చాలామంది యాక్సెప్ట్ చేయరు. బ్రెయిన్ స్ట్రోక్ అనంగాల్నే లేకపోతే హార్ట్ స్ట్రోక్ గూడా అవ్వచ్చు. వాటెవర్ ద రీజన్స్ అన్నిటికి రిస్క్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయి. హ్మ్. అతనికి ఎప్పటినుంచో బీపీ ఉంది. అతనికి షుగర్ ఉంది. అతను మందు తాగుతాడు. అతను సిగరెట్లు తాగుతాడు. ప్రాపర్‌గా అందువల్ల మందులేసుకోలేదు. మందులేసుకోలేదు. సో, ఇదే మెయిన్ రీజన్ కింద చూపిస్తారు. సో, ఓకే. మనం ఫస్ట్ నుంచి ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్‌ని ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు హైపర్ టెన్షన్ యంగ్ ఏజ్‌లో చాలా కుర్రవాళ్ళకొస్తుంది. 25 ఇయర్స్, 30 ఇయర్స్ వాళ్ళకి కూడా హైపర్ టెన్షన్ వస్తుంది. కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయరు. హ్మ్. అన్‌డయాగ్నోస్డ్ హైపర్ టెన్షన్ ఆహ్, ఇన్సిడెంట్స్ ఎక్కువుంది. అంటే వాళ్ళు 130, 140 ఉన్నా కూడా నాకేం కాదనుకుంటారు ఫస్ట్. ఇంటి పక్కన వాళ్ళు గానీ, లేకపోతే అదర్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ చెప్పేదేందంటే 130, 140 ఉండొచ్చు. నువ్వు వర్క్ చేస్తున్నావు గదా! స్ట్రెస్ ఉండొచ్చు అని చెప్తారు. ఈవెన్ 130, 140/100 140/90 ఈజ్ కన్సిడర్డ్ యాస్ ఎ హైపర్ టెన్షన్. అలా వాళ్ళు అన్‌డయాగ్నోస్డ్ అంటే నెగ్లిజెన్స్ చేయటం వల్ల అది ఒకానొక టైంకు అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ వెళ్ళిపోతుంది. సడెన్‌గా షూటప్ అవుతుంది. హ్మ్. 180, 190 అట్లా వెళ్ళిపోతది. ఆ టైంకి ఐడెంటిఫై చేసేటప్పటికి స్ట్రోక్ గూడా వచ్చేస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్. సో, అది అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్‌డయాగ్నోస్డ్ హైపర్ టెన్షన్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఒకవేళ డయాగ్నోస్ అయినా కూడా మెడికేషన్ ప్రాపర్‌గా తీసుకోరు. హ్మ్. డైలీ ఏసుకోవాలి టాబ్లెట్స్. నాట్ ఓన్లీ ద టాబ్లెట్స్. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి. ఫుడ్ హ్యాబిట్స్‌లో సాల్ట్ కన్జంప్షన్ తక్కువ తీసుకోవాలి. ఔట్‌సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చూడరు. సో, నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు డయాబెటిస్ కూడా అంతే సేమ్. డయాబెటిస్, అన్‌కంట్రోల్డ్ హైపర్‌టెన్షన్, ఒబెసిటీ, సెంట్రల్ ఒబెసిటీ, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, పూర్ స్లీప్, సో, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అన్నీ కూడా డయాబెటిస్ ఈస్ ద రీజన్. హ్మ్. ఈ ఆల్ టుగెదర్ లీడ్స్ టు బ్రెయిన్ స్ట్రోక్. 80% మనం కార్బోహైడ్రేట్సే అవును. తీసుకుంటున్నాము అంటే, హ్మ్. హ్మ్. అన్ని రకాలుగా తీసుకునేది మనం ఫుల్ కంప్లీట్ ఒక సమతుల ఆహారం అనుకుంటున్నాం. బ్యాలెన్స్‌డ్ డైట్ అనుకుంటున్నాం. ఎంత చెప్పినా గానీ 80% రైసే ఉంటుందా అందులో కార్బోహైడ్రేట్స్ అంటే? యూజువల్‌గా నేను ఇందాక చెప్పినట్టు ఒక మనిషికి, ఒక ఫీమేల్ సెడెంటరీ లైఫ్‌స్‌లో ఇంట్లో ఉండి హ్మ్. ఏం పనులు చేయకుండా ఉండే ఆమెకి కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్ 1600-2000 క్యాలరీస్. అదే వర్కింగ్ వుమెన్ కొంత మోడరేట్ వర్క్స్ చేస్తున్నప్పుడు 2000-2400 క్యాలరీస్ హ్మ్. ఆమెకి రిక్వైర్డ్ పర్ డే. అదే మేల్‌కి తీసుకున్నప్పుడు 2000-200 2400 ఈజ్ మోడరేట్‌లీ వర్క్ చేసే వాళ్ళకి. లేదా హెవీ వర్క్స్ చేసే వాళ్ళకి ఎక్కువ 12 అవర్స్ జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే జిమ్‌కెళ్ళేవాళ్ళు, బాడీ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా 2400-3000 క్యాలరీస్ కూడా కన్జ్యూమ్ చేస్తారు. సో, ఇదంతా స్టాండర్డ్. కానీ మనం తీసుకునే ఫుడ్‌లో ఏమేమి ఉంది అనేది ఎవరు కూడా ఇప్పటి వరకు క్యాలరీస్ ఎంత అనేది కౌంట్ చేస్తారు కానీ, హ్మ్. ఏం తీసుకుంటున్నాం అనేది చూడరు.
సో, దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రోటీన్ కన్జంప్షన్. మనకి ఇండియన్‌లో, సౌత్ ఇండియన్స్‌లో ఎస్పెషల్లీ ప్రోటీన్ కన్జంప్షన్ చాలా తక్కువ. యూజువల్‌గా క్యాలిక్యులేట్ చేస్తే 0.8 నుంచి 1.2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ కౌంట్ చేస్తాం ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 70 కేజెస్ ఉన్న వాళ్ళకి 56 కేజెస్ టు 56 గ్రామ్స్ నుంచి ఒక 80 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అవసరం పర్ ఓకే. డే. అంత ప్రోటీన్ తినాలంటే మనకి దాళ్ళు, ఎగ్స్ లేకపోతే చానా ఇట్లాంటివన్నీ దాంతో పనీర్. పాటు పన్నీరు, టోఫు లేకుంటే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకి చికెన్, ఫిష్ ఇవన్నీ కూడా డైలీ తింటారు. అంటే ఓన్లీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి. లేదు బాడీ బిల్డింగ్ చేయాలని అనుకున్న వాళ్ళకి 2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ కన్జ్యూమ్ చేస్తారు. అంటే డైలీ జిమ్‌కి వెళ్ళే వాళ్ళు 2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే ఆల్మోస్ట్ 140 గ్రామ్స్ తినాలి. 140 గ్రామ్స్ ప్రోటీన్స్ తినాలి. హ్మ్. సో, ఇది ఎక్కడా కూడా మన ఈ ఫుడ్స్‌లో, సౌత్ ఇండియన్ ఫుడ్స్‌లో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ కౌంట్ అసలు కన్సిడర్ చేయరు. మనం ఎంతసేపు బాక్స్‌లో ఏం పెట్టుకున్నామంటే, బాక్స్‌లో పెట్టుకునేది రైస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. రైస్ మొత్తం ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్. రైస్ లేకపోతే వెజిటబుల్స్ లేకపోతే అదర్ కర్రీస్ పచ్చడి వీటన్నిటిలో కూడా ఉంటుంది అందులో. పచ్చడి అది లేకపోతే పాపడు, నెయ్యి ఇవన్నీ చూస్తే 80% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాకపోతే మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే 45-60% మాత్రమే మన కార్బోహైడ్రేట్స్ రిక్వైర్మెంట్. అంటే అరౌండ్ చూసుకుంటే 360-450 గ్రామ్స్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. సో, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ డబల్ మనం ఎంత హ్మ్. తినాలో అంత కాకుండా డబల్ తీసుకుంటున్నాం. సో, ఈ రెండే మాట్లాడతారు కానీ అసలు థర్డ్‌ది చాలా ఇంపార్టెంట్‌ది ఫైబర్. ఫైబర్ ఎవరు మాట్లాడరు. ఫైబర్ మనకు కావాల్సింది 25-30 గ్రామ్స్ పర్ డే. యాహ్! 30 గ్రామ్స్ ఫైబర్ తినాలంటే ఎంత వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయాలి, ఎంత ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయాలి. ఫ్రూట్స్‌లో కూడా ఎంతసేపటికి మనకు ఫ్రూట్ అనంగానే యాపిల్, యాపిల్ ఆఫ్ కోర్స్. లేకపోతే బనానా లేకపోతే సో, తినొచ్చు. కానీ ఫైబర్ కంటెంట్ ఉన్న ఎక్కువ జామకాయ చీప్‌గా దొరికేది. డైలీ ఎవరు తినరు. డైలీ ఫ్రూట్స్ తినడం అనేది అసలు మనకి ఇండియన్ సెటప్‌లో ఎవరు కూడా అంత కన్సిడర్ చేయట్ల. అంటే అది కూడా లిమిటెడ్. ఫ్రూట్స్ అనగానే ఎక్కువ తినడం కాదు. లిమిటెడ్‌గా. ఫ్రూట్స్ కూడా 100-150 క్యాలరీస్ కంటే దాటకూడదు. వెజిటబుల్సే ఎక్కువ. సలాడ్స్ అసలు ఎప్పుడు తినరు. ఎవరైనా రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు సలాడ్ కీర, క్యారెట్, మొసంబి అయి ఇస్తారు తప్ప ఎవరు కూడా అసలు సలాడ్ జోలికి వెళ్ళరు. సో, ఇవన్నీ ఎవ్రీ డే ఈచ్ మీల్‌లో ఫస్ట్ తినాలి. ఫస్ట్ తిన్నప్పుడు ఇది అప్పుడు మాత్రమే మన రిక్వైర్మెంట్ 25-30 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ తింటే అంటే అన్నీ పర్ డే తింటేనే మనకి ఉన్నటువంటి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫుడ్ వల్ల వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయి. స్టమక్ ఫుల్ అవుతుంది. అంటే లేదంటే కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. హ్మ్. ఫస్ట్ వెజిటబుల్స్ తిని, తర్వాత ప్రోటీన్ తిని, తర్వాత కార్బోహైడ్రేట్ తిని, లాస్ట్‌లో ఫ్యాట్స్ తిన్నప్పుడు అది కరెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్ డైట్ అవుతుంది. బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఎంతసేపు విటమిన్స్, మినరల్సే కాదు. ప్రోటీన్, ఫైబర్. యాహ్! అందులోను దీంట్లో ఫ్యాట్స్ అనంగానే ఆయిల్ కాదండి. ఆయిల్, ఘీ ఇవి కాదు. అంటే గుడ్ ఫ్యాట్స్ నట్స్‌లోనే ఉంటుంది. ఆల్మండ్స్‌లో ఉండొచ్చు. లేతే పల్లీస్‌లో ఉంటది. అవకాడో వీటన్నిటిలోనే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ గుడ్ ఫ్యాట్స్ మాత్రమే మనకి హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. అంటే మనం తీసుకునే కర్రీస్‌లో ఆయిల్ ఎలాగుంటుంది కదా! హ్మ్. అది కూడా ఫ్యాట్. ఆ ఫ్యాట్ కూడా ఓన్లీ 20-30% ఫ్యాట్ మాత్రమే పర్ డే ఈజ్ రిక్వైర్డ్. ఇవన్నీ ఈక్వల్‌గా చూసుకొని ఇవన్నీ కూడా మన రిక్వైర్డ్ క్యాలరీస్‌లోనే మీట్ అవుతున్నాయా లేదా? 2000 నుంచి 2400 క్యాలరీస్‌లో పర్ డేకి మీట్ అవుతుందా లేదా అనేది కాలిక్యులేట్ చేసుకొని తింటేనే రిస్క్ ఫ్యాక్టర్స్‌ని మనం అవాయిడ్ చేయడానికి ఉంటుంది. హ్మ్. సో, దీనికంటే అన్ని టాబ్లెట్స్ ఏసుకోవడం ఈజీ అనుకుంటారు చాలామంది. బీపీ టాబ్లెట్ ఏసుకోవడం ఈజీ, లేకపోతే స్ట్రోక్ టాబ్లెట్స్ ఏసుకోవడం ఈజీ, షుగర్ టాబ్లెట్స్ ఏసుకోవడం ఈజీ. ఇంత కాలిక్యులేట్ చేసుకొని డైలీ ఎవడు తింటాడు? ఇంత కాలిక్యులేటెడ్‌గా డైలీ వర్కౌట్స్ ఎవడు చేస్తాడు అనుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం డైలీ ఒక హ్యాబిట్ లాగా అయితే ఆటోమేటిక్‌గా మనకి ఆహ్, అలవాటైపోతుంది. అది పెద్ద కష్టం అనిపియదు. హ్మ్. సో, ప్రోటీన్ అనగానే యూజువల్‌గా మనకి ఈ మధ్య కాలంలో హెల్త్ కాన్షియస్ అవును. ఉన్నవాళ్ళో, లేకపోతే మేము రెగ్యులర్‌గా బాడీ బిల్డ్ చేస్తున్నాము, జిమ్‌కెళ్తున్నాము అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు అనేది నాన్ వెజ్ లేనిదే మాకు ముద్ద దిగదు, నాన్ వెజ్ లేనిదే రోజు అవును. గడవదు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి అవును. ఉంటున్నాయా? అంటే నాన్ వెజ్ ఇప్పుడు ప్రోటీన్ కంటెంట్ లిమిటెడ్‌లోనే తినాలి. మోర్ దాన్ 140 గ్రామ్స్, 150 గ్రామ్స్ దాటిపోయిందనంటే కిడ్నీ మీద లోడ్ పెరిగిపోతది. సో, ఈ లోడ్ తగ్గించాలనంటే మనం ఫైబర్స్ తినాలి గదా! ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్ ఈక్వల్ కంటెంట్. ఓన్లీ జిమ్‌కెళ్ళేవాళ్ళు మంచి క్వెషన్ అడిగారు. జిమ్‌కెళ్ళేవాళ్ళు ఓన్లీ ప్రోటీనే అనుకుంటారు. కార్బోహైడ్రేట్స్ లేకుండా మజిల్ ఎలా బిల్డ్ అవుతుంది?
కార్బోహైడ్రేట్స్ ఈజ్ ద పవర్ హౌస్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. అసలు ఎనర్జీ అంతా వచ్చేది కార్బోహైడ్రేట్స్ నుంచి. ప్రోటీన్ నుంచి వచ్చేది స్ట్రెంగ్త్ వస్తుంది, అంటే మజిల్ బిల్డ్ అవడం కానీ మజిల్ గ్రో అవడం అంతా ప్రోటీన్ నుంచి. ఎనర్జీ కావాలి కదా. కార్బోహైడ్రేట్స్ ఈక్వల్ క్వాంటిటీ సేమ్ 45-50% ఆర్ 60% ప్రోటీన్స్ తినాలి. ఫైబర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫైబర్స్ తినకపోతే ఆటోమేటిక్గా మనకి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రోటీన్ ఓవర్లోడ్ అయిపోతుంది. అది కంపల్సరీ బ్యాలెన్స్డ్గానే ఉండాలి ఎప్పుడైనా. జిమ్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు. అందుకే నేను ఇందాక అన్నట్టు నార్మల్ ఇండివిజువల్స్ జిమ్ కానీ బాడీ బిల్డింగ్ రిక్వైర్మెంట్ లేని వాళ్ళకి 0.8 to 1.2 grams per kg బాడీ వెయిట్ మాత్రమే వాళ్ళకి సరిపోతుంది. అంటే 70 grams ఈజ్ ఎనఫ్ వాళ్ళకి. జిమ్కి వెళ్ళే వాళ్ళకి డబుల్ క్వాంటిటీ. సో ఓన్లీ 2 grams per kg బాడీ వెయిట్, అంటే 140 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే తినాలి. అంటే ఇప్పుడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ లాంటి వాళ్ళు 3 grams per kg బాడీ వెయిట్ తింటారు. వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ కిడ్నీలు పోయినా పర్వాలేదు, వాళ్ళు ఉన్న ఆ పీరియడ్లో, ఆ గోల్డెన్ పీరియడ్లో మేము మంచి బాడీ బిల్డర్ అవ్వాలని అనుకుంటారు చాలామంది. సో అది ప్రొఫెషనల్గా కాబట్టి వాళ్ళు 3 grams తిన్నా అది దట్స్ డిపెండ్స్ వాళ్ళ ఇష్టం. మనం రికమెండ్ చేసేది 1 gram per kg బాడీ వెయిట్. మ్యాక్సిమం జిమ్కి వెళ్ళే వాళ్ళకి 2 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్. అంతకుమించి ఎక్స్ట్రా వెళ్ళటం అనేది కొంత రిస్కే. గోల్డెన్ పీరియడ్ అన్నారు కాబట్టి మనకి లైఫ్ అనేది ఒకేసారి ఉంటుంది. పుడతామా మళ్ళీ ఏంటి అనుకుని ఇప్పుడే మొత్తం అనుభవించేయాలి, అన్ని రెస్ట్రిక్షన్స్ కంట్రోల్గా ఇవన్నీ లేకుండా మనకి ఎంత అయితే ఏజ్ ఉందో అంత ఏజ్ వరకు తిందాము, తాగుదాం, కొంచెం ఎంజాయ్ చేద్దాము, పార్టీలకు వెళ్దాం, ఇలా అనేటువంటి ఒక మైండ్ సెట్ అది సరికొత్తగా అడాప్ట్ అయినటువంటి ఒక కల్చర్ లాగా కనిపిస్తోంది కదా. ఆ కల్చర్ని చూస్తే ఏమనిపిస్తోంది మీకు? యూజువల్గా కోవిడ్ తర్వాత వచ్చింది ఈ కల్చర్. ఎవరు బతుకుతారు, ఎవరు పోతారు, జీవితం శాశ్వతం కాదు, ఉన్న రోజులు అనుభవిద్దాము, ఇలా వచ్చిన కాన్సెప్ట్ అది కోవిడ్ తర్వాత. అంటే చాలామంది ప్రవచనకర్తలు కూడా చెప్తుంటారు, ఇష్టం వచ్చినంత తిని అన్ని సుఖాలు అనుభవించి 50కి పోతే పర్వాలేదా, ఏమైనా నష్టమా, భూమికి ఇంకా భారం తగ్గుద్దని చెప్పినప్పుడు పబ్లిక్ కూడా దాన్ని అడాప్ట్ చేయడానికి ఈజీగా ఇష్టపడుతున్నారు. అంటే లైఫ్ అనేది కేవలం తినడం, తాగడం, పడుకోవడం ఒక్కటే కాదు. సో మనం ఇంకేదైనా అసలు మనం పుట్టినందుకు మన ప్రొఫెషన్ని మనం ఏం చేసాం, మనం ఏం చేసుకున్నాం, మన ఫ్యామిలీకి ఏం చేసాం, సొసైటీకి మన కంట్రిబ్యూషన్ ఏంటి. సో ఇది ఇంపార్టెంట్. అలా అని చెప్పి తినొద్దని కాదు, తింటున్నారు. అంటే మనం 50 ఏళ్ళకే పోతే ఇష్టం వచ్చినట్టు తిని అనుభవించి వాట్ ఈస్ ద మ్యాటర్. అంటే అదర్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్ ఎస్పెషల్లీ జపాన్ కానీ, చైనా కానీ, సౌత్ కొరియా, రష్యా, వీళ్ళందరూ 100 yearsలో కూడా ఎంత హెల్తీగా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే కోవిడ్ వచ్చినా దాన్ని ఫైట్ చేస్తారు, ఇంకొక వైరస్ రావచ్చు దాన్ని ఫైట్ చేస్తారు. ఫైట్ చేస్తూ ఎలా వెళ్ళాలి, ఎలా ఏజ్ని పెంచుకోవాలి, ఆ ఏజ్లో కూడా 100 years ఏజ్లో కూడా మనం ఎంత యాక్టివ్గా ఉండి మన సొసైటీకి కానీ, మన ఫ్యామిలీకి కానీ, మనకి కానీ ఎంత ప్రొడక్టివిటీ ఇవ్వాలి, ఎంతవరకు కష్టపడాలని ఆలోచన చేస్తారు. అది వదిలేసి ఇష్టం వచ్చినంత తినేసి 50 yearsకి చనిపోవచ్చు, ఏ నష్టం లేదు అని అంటే ఇట్ ఈస్ అ రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ. చాలా ప్రొఫెషన్స్ వాళ్ళ యాక్టివ్ పీరియడ్ స్టార్ట్ అయ్యేదే 50 years. చాలామంది అంటే వాళ్ళు ఎంతో చదవటం, అండ్ ఎస్పెషల్లీ డాక్టర్స్ చూసుకుంటే వాళ్ళు చదువుకొని కొత్త కోర్సులు నేర్చుకొని సెటిల్ అయ్యి కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేసరికి 50 years వచ్చేస్తుంది. అక్కడ నుంచి వాళ్ళ సొసైటీకి సర్వీసెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్ ఎర్నింగ్స్ కానీ అవ్వచ్చు, 15 నుంచి 70 years పడతాయి. 70 years 8 yearsకి వర్క్ చేస్తున్నారు. మన ప్రైమ్ మినిస్టర్స్ ఎంతోమంది, చీఫ్ మినిస్టర్స్ అంతా 70, 80sలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అరౌండ్ 76 years, నెతన్యాహు ఈజ్ 76 years, మన పిఎం, ఎక్స్ సీఎం ఆఫ్ కేరళ పినరాయి విజయన్ 80 years. వీళ్ళందరూ ఆ ఏజ్లో కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. మనం వీ హ్యావ్ టు టేక్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దోస్ ఇండివిజువల్స్. మనకి తిండి గురించి అనగానే పర్టికులర్గా మన సౌత్ ఇండియన్స్కి ఒక స్టేపుల్ ఫుడ్ ఈజ్ రైస్ అనేది ఉంటుంది. తరతరాలుగా అదే తింటూ వస్తున్నాము. మన తాతలు తిన్నారు, ముత్తాతలు వాళ్ళందరూ తిన్నారు. ఇప్పుడేమో కొంతమంది తినండి అంటారు, కొంతమంది వద్దంటారు, కొంతమంది బ్రౌన్ రైస్ షిఫ్ట్ అవ్వమంటారు, కొంతమంది మిల్లెట్స్ అంటారు. డైట్ గురించే ప్రాపర్గా అవగాహన లేదు, డైట్ గురించే బోల్డ్ అని మిత్స్ ఉన్నాయి. ఒక అవేర్నెస్ రావాలంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఐడియల్ ఫుడ్ అసలు? యాక్చువల్లీ అసలు ఫుడ్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అసలు ఈ స్ట్రోక్లో అని అంటే, మనం ఏదైతే లిమిటెడ్ క్యాలరీస్ కాకుండా ఎక్స్ట్రా అన్లిమిటెడ్ క్యాలరీస్కి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా సడన్గా బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. బ్లడ్లోకి రిలీజ్ అయ్యి ఎంత యూజ్ అప్ అవుతాయి మజిల్స్కి, అంత యూజ్ అయిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. స్టోరేజ్కి అంతా వెళ్ళి ఎస్పెషల్ సౌత్ ఇండియన్స్కి, ఏషియన్స్లో కానీ, సౌత్ ఏషియన్స్లో కానీ అంతా అబ్డామన్లోకి వెళ్ళిపోతాయి, సెంట్రల్ ఒబెసిటీ. అంటే విజరల్ ఫ్యాట్ అంటాం. అంటే కంపేర్ టు సబ్క్యూటినియస్ ఫ్యాట్కి విజరల్ ఫ్యాట్ ఈజ్ ద హైయెస్ట్ రిస్క్. అంటే విజరల్ ఫ్యాట్ నుంచి
అండ్ అబ్డమ్ సెంట్రల్ ఒబేసిటీ నుంచి వచ్చే కొన్ని సబ్స్టాన్సెస్ డైరెక్ట్లీ కాజ్ డ్యామేజ్ టు ద బ్లడ్ వెజల్స్ ఇంటర్నల్ ఎండోథీలియం అని ఉంటుంది. దాన్ని డ్యామేజ్ కాజ్ చేస్తే ఆటోమేటిక్గా క్లాట్ ఫార్మేషన్ వస్తుంది. క్లాట్ ఫార్మేషన్ హైపర్ టెన్షన్, ఒబేసిటీ, డయాబెటీస్ అండ్ లీడ్స్ టు బ్రెయిన్ ఆర్ హార్ట్ స్ట్రోక్స్. అసలు ఈ డైట్ గురించి మనం అనుకున్నప్పుడు ఈ సౌత్ ఇండియాలో ఎందుకు ఎక్కువ ఉంది, రైస్ ఎక్కువ తింటున్నారంటే మనం తీసుకునే రెగ్యులర్ డైట్స్ ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అవ్వచ్చు. రెస్టారెంట్స్లో అయితే సౌత్ ఇండియన్ థాలీ అని పెడతారు. మొత్తం అన్నిట్లోనూ చిన్న చిన్న కప్స్లో అన్నీ ఉంటాయి. కర్రీస్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, స్వీట్ ఉంటాయి, ఉంటుంది. స్వీట్ ఉంటుంది. రైస్ మాత్రం అన్లిమిటెడ్ రైస్ చాలా ఎక్కువ పెడతారు. అన్లిమిటెడ్ రైస్ దాంట్లో మనం ఎలాగ అన్లిమిటెడ్ ఫ్రీ కదండి ఇది. మనం ఎంత తిన్నా కూడా ఛార్జ్ చేయడు. సో ఫ్రీ అని చెప్పి ఎక్కువ తినేస్తారు. అన్ని కర్రీస్ వేసుకుంటారు. మళ్ళీ స్వీట్ తింటారు. స్వీట్ అయిన తర్వాత మళ్ళీ డెజర్ట్స్ తింటారు. డెజర్ట్స్ తిన్న తర్వాత మళ్ళీ కిల్లి అని ఉంటుంది. సో ఇది మన ఇండియన్లో ఉన్నటువంటి డిన్నర్కి తినే వాల్యూమ్ ఆల్మోస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 2400 to 2800 క్యాలరీస్ డే అంతా తినేదంతా ఓన్లీ నైట్. తినాల్సింది ఓన్లీ నైట్. అసలు నైటే తక్కువ తినాలి. అది ఇక్కడ తింటున్నాం మనం. పార్టీస్కి వెళ్తే ఇంకా అన్లిమిటెడ్. పార్టీస్ ఈజ్ కంప్లీట్గా అన్లిమిటెడ్. మన ఆర్జీవి అన్నట్టు రామ్ గోపాల్ వర్మ అన్నట్టు మేకలు గొర్రెలే కంటిన్యూస్గా తింటాయి. ఈ పులులు కానీ లేకపోతే సింహాలు కానీ వాటికి ఆకలి వేసినప్పుడు తింటాయి. సో అదేవిధంగా హ్యూమన్ బీయింగ్ కూడా ఆకలి వేసినప్పుడు ఎంతవరకు దొరికితే అంతవరకు తినాలి. సో మనం ఈ ఫుడ్ గురించి ఇట్లా చూసుకున్నప్పుడు అదర్ ఈస్టర్న్ కంట్రీస్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. బ్రెయిన్ స్ట్రోక్స్ ట్రెండ్ ఇండియాలో డబల్ అవుతుంది. వెస్ట్రన్ యూరోప్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ స్ట్రోక్ ఇన్సిడెంట్స్ 2000 ఇయర్ నుంచి 2023-25 వరకు క్యాలిక్యులేట్ చేస్తే అది ఎట్లాగో ట్రెండ్ సేమ్ అట్లానే మెయింటైన్ అవుతుంది. తగ్గలేదు, పెరగలేదు. కానీ ఈస్టర్న్ కంట్రీస్ లైక్ జపాన్, చైనా, సౌత్ కొరియా, రష్యా వాటిల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఇన్సిడెంట్స్ తగ్గుతుంది. ఎందుకు అని అంటే సో ఎవ్రీ వన్ హ్యాస్ ద సేమ్ ఫెసిలిటీస్. హైపర్ టెన్షన్ ఎలా ఐడెంటిఫై చేయాలి, డయాబెటీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒబేస్ని ఎలా కంట్రోల్ చేయాలి, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలి అనేది అందరికీ తెలుసు. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుసు. ఈ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందని అంటే ఫుడ్ హ్యాబిట్స్ మీద మేజర్. ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఎవరు డిస్కస్ చేయరు, దాన్ని ఐడెంటిఫై చేయరు. దే డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. అంతసేపటికి ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గిద్దాము, స్మోకింగ్ని కూడా అదే అవాయిడ్ చేద్దాము. ఇది చేస్తే డెఫినెట్లీ దోస్ ఆర్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ద బ్రెయిన్ స్ట్రోక్. సో దాంతోపాటు ఉన్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ని గురించి ఎవరు మాట్లాడరు. మన జపాన్ని చూస్తే ఫుడ్ వాళ్ళ లంచ్ ప్యాక్ని కానీ డిన్నర్ ప్యాక్ని దాంట్లో మెన్షన్ చేస్తారు. దాంట్లో ఉన్న క్యాలరీస్ కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 600 to 800 క్యాలరీస్ ఉంటాయి. రైస్ కొంచెమే ఉంటుంది, వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, ఎక్కడ డెజర్ట్ ఉండదు వాళ్ళ దాంట్లో. అలాగే సౌత్ కొరియాలో చూస్తే దాంట్లో కూడా ఫస్ట్ సూప్ ఇస్తారు, వెజిటబుల్స్ ఇస్తారు. రైస్ కంటెంట్ ఒక చిన్న కప్పులోనే ఉంటుంది. మీట్ ఉంటుంది, ఫిష్ కానీ ఉంటుంది. కిమ్చి అని ఒకటి ఉంటుంది. వాళ్ళ కిమ్చి ఈజ్ నథింగ్ బట్ క్యాబేజీ, చైనీస్ క్యాబేజీ అండ్ మనకి ముల్లంగి అంటాం కదండి, రాడిష్, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసి అది ఇస్తారు. అంటే ఫెర్మెంట్ చేసిన ఫుడ్ అది. ప్రోబయాటిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి గట్లో. ఆ ప్రోబయాటిక్స్ గట్ చాలా హెల్దీ అండి. సో మనకి గట్ హెల్త్ మెయింటైన్ అయితే ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. సో అలా వాళ్ళు తగ్గించుకుంటున్నారు. మనకేంటంటే మన క్యాలరీ కౌంట్ ఎక్కువైపోయి చాలా సినిమాలు అన్నట్టు అంటే ఫుడ్ అంటే బింజ్ ఈటింగ్ ఎక్కువ చేసేసిన తర్వాత స్వీట్స్ ఎక్కువ తింటారు. ఎన్ని ఐటమ్స్ ఎక్కువ పెడితే అంత ప్రెస్టీజ్ ఇష్యూ లాగా, అంత గొప్పగా చెప్పుకోవడం అనేది ఒక కల్చర్ వచ్చింది. రావు రమేష్ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుందండి, అది బాగా గుర్తొస్తుంది నాకు. ఆయన ఇచ్చిన ఫంక్షన్కి అందరూ వస్తారు, తింటారు, ఫుడ్ చాలా బాగా పెట్టారండి అంటారు. సరే 16 ఐటమ్లు పెట్టాము, రాజమండ్రి నుంచి వచ్చాము, గోదావరి వాళ్ళు వచ్చి వండారంటే బాగుంటుంది, అన్నీ బాగుండాలంటే లాస్ట్లో కిల్లెట్టుంటే బాగుండేది అని అంటాడు. అంటే అంత తిన్నా కూడా ఆల్మోస్ట్ 2500-3000 క్యాలరీస్ తిన్నా కూడా తర్వాత కూడా ఆయనకి కిల్లి కావాలి, ఒక వెలితి. సో కిల్లి తినటం అనేది ఒక ఇండియన్ కల్చర్లో అది ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే అది అంత తిన్నాక, అంత బింజ్ ఈటింగ్ చేసిన తర్వాత ఆ కిల్లి తింటే డైజెషన్ బాగా ఉంటుంది అనేది ఒక పెద్ద అపోహ. దట్ ఈస్ బిగ్గెస్ట్ మిత్. కిల్లీలో ఏముంటుందంటే అంటే పాత రోజుల్లో ఇంట్లో వేసుకున్నది అయితే బీటిల్ నట్టు ఓన్లీ ఒక్క అండ్ సున్నం పోస్తారు. దట్ మేబీ అది కొద్దిగా
ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ని తగ్గిస్తుంది గట్లో. కానీ బయట మనం తీసుకునేది ఫంక్షన్స్లో కావచ్చు, లేకపోతే షాప్స్లో తీసుకోవచ్చు, దాంట్లో మొత్తం స్వీట్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఎక్కువ ఉంటాయి, షుగర్స్, సిరప్ ఉంటుంది, టూటీ ఫ్రూటీ అని యూజ్ చేస్తారు, మళ్ళీ షుగర్ కోటెడ్ సోంపు ఉంటుంది, ఇవన్నీ మిక్స్ మళ్ళీ మిక్స్ దాని చేస్తే పేరు ఆల్మోస్ట్ మీఠాపాన్ అని పెడతారు. మీఠాపాన్, హనీ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఆల్మోస్ట్ దట్ గివ్స్ 200 to 250 క్యాలరీస్. కొన్ని ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 400 క్యాలరీస్ కూడా ఉంటుంది. అంటే దట్ ఈస్ అన్ ఎక్స్ట్రా. ఈ షుగర్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అన్నీ రిలీజ్ అయినప్పుడు హ్మ్. ఆల్మోస్ట్ షుగర్ స్పైక్ విపరీతంగా ఉంటుంది. అలానే స్వీట్స్ కూడా మనం తీసుకున్న ఒక చిన్న గులాబ్ జాము, ఒక ఐస్ క్రీమ్, ఆ రెండు ఒక చిన్న కప్లో తిన్న తర్వాత పెట్టే డెజర్ట్స్ తినడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఫంక్షన్స్లో కూడా ఈ డెజర్ట్ కంపల్సరీ పెడతారు. సో ఒక గులాబ్ జామ్ కప్పు అండ్ ఐస్ క్రీమ్ కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 400 to 600 క్యాలరీస్. ఆల్మోస్ట్ ఒక లంచ్కి ఎంత తినాలి, లేకపోతే బ్రేక్ఫాస్ట్లో రిక్వైర్ ఎంత ఉందో అంత ఒక చిన్న కప్లో వెళ్ళిపోతుంది. అంటే దాన్ని దే డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. అంటే నాగార్జున గారు కూడా ఆయన చెప్పిన ఇంటర్వ్యూస్లో, నాకు డిన్నర్ తిన్న తర్వాత స్వీట్ తినకపోతే నాకు నిద్ర పట్టదు, కంపల్సరీ తింటానని చెప్పాడు. మన మన పబ్లిక్ అదొక్కటి చూస్తారు. అదే ఆయన అంత స్లిమ్గా ఉంటాడు, అంత సన్నగా ఉంటాడు, ఆయన తింటున్నాడు స్వీట్, మనకేముందిలే అని తింటారు. మరి ఆయన జెనెటిక్స్ ఏంటి, ఆయన ఆయన చేసే వర్కౌట్స్ ఏంటి, డే టైమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో ఏం తింటాడు, ఎంత డే ఎనర్జీ అంతా స్పెండ్ చేస్తాడు, ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఫిజికల్ ఉంటుంది. యాక్టివిటీ ఉంటుంది, అది ఎవరు అడాప్ట్ చేసుకోరు. సో నేను చెప్పిన ఓన్లీ స్వీట్ తినడం అనేది తిన్న తర్వాత అదే అడాప్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్, అంటే ఒక ఫాల్స్ ఇంప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దాంతోపాటు మనకి ఉన్న ఎక్స్ట్రా, మన ఈ ఫుడ్ అన్నిట్లోనూ షుగరీ డ్రింక్స్ ఎక్కువ పెడతారు. అంటే కూల్ డ్రింక్స్ అనేవి ఉండాలి. థమ్స్అప్, లేకపోతే ఫ్రూటీ, ఇవి ఉంటాయండి. కూల్ డ్రింక్స్ అంటే జ్యూస్ అంటే రియల్ ఫ్రూట్ జ్యూస్, హ్మ్. అంటే ఐఎమ్ యూజింగ్ ద బ్రాండ్ నేమ్స్. రియల్ ఫ్రూట్ జ్యూస్ కానీ, టెట్రా థమ్స్అప్ ప్యాక్‌లో కానీ, వచ్చేది. మౌంటైన్ డ్యూ కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవి పెడితేనే ఆ ఫంక్షన్లో ఉన్న వాళ్ళకి నాకు ఒక వాల్యూ ఇచ్చినట్టు. అవి ఎంత డేంజర్ అనేది ఈవెన్ WHO కూడా వార్న్ చేస్తుంది. అంటే షుగరీ జ్యూసెస్ అస్సలు తీసుకోవద్దు, దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడతారు, హై క్యాలరీస్ ఉంటాయి. రియల్ ఫ్రూట్ జ్యూస్లో ఫ్రూట్ ఉంటుంది అనుకుంటారు, ఫ్రూట్ తప్ప మిగతా అన్నీ ఉంటాయి దాంట్లో. అదెంత రిస్క్ అనేది కూడా ఎవరు ఆలోచించరు. ఇంత డేంజర్ డ్రింక్స్ని మన పెద్ద పెద్ద హీరోలు కూడా దాన్ని అడ్వర్టైజ్ చేసి, దాన్ని తాగడం వల్ల మాకు ఇంత ఎనర్జీ వచ్చింది, అది తాగడం వల్ల మేము ఇన్ని ఫైట్లు చేస్తున్నాం, బిల్డింగ్లు దూకేస్తున్నాం, ఇవన్నీ కూడా తీసుకొని ఫాల్స్ స్ప్రెడ్ చేసి దానివల్ల నష్టం ఏమీ లేదు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు పబ్లిక్లో. సో బిగ్గెస్ట్ అది మిస్టేక్ అది. హ్మ్. అది ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక నార్మల్ పర్సన్, ఇండివిజువల్ డే అంతా వర్క్ చేసుకున్నాడు, ఈ నైట్ వచ్చి ఒక 2 పెగ్స్ తాగి, ఆ 2 పెగ్స్లోకి ఒక 4 కొన్ని పల్లీలు తిని, ఒక రోటీ కొంచెం కర్రీ తిని పడుకున్నాడు అనుకోండి, హ్మ్. ఆల్మోస్ట్ 2 పెగ్స్ అండ్ పల్లీస్ చూసి 400 క్యాలరీస్, ఆయన తీసుకున్న ఒక రోటీ కర్రీకి ఇంకో 400 క్యాలరీస్, 800 క్యాలరీస్ తోటి ఆయనకి సరిపోతుంది, ఫినిష్ చేస్తున్నాడు. కానీ మీరెంత తింటున్నారు, 300 మోర్ దాన్ 3000 క్యాలరీస్. అండ్ దీనికి అడిషనల్‌గా కూల్ డ్రింక్ అడిషనల్గా ఉంటుంది. కూల్ డ్రింక్ ఎంత డేంజర్, పాన్ ఎంత డేంజర్, స్వీట్ ఎంత డేంజర్, అది ఎవరు కన్సిడర్ చేయదు. ఇది మాత్రమే బ్యాడ్ హ్యాబిట్. అంటే నాట్ సపోర్టింగ్ ద డ్రింకర్స్, బట్ వీళ్ళు తినే ఫుడ్ ది బిగ్గెస్ట్ రిస్క్ కదా. అంటే 3 times 800 క్యాలరీస్ ఎక్కడ, 3000 క్యాలరీస్ ఎక్కడ, ఆల్మోస్ట్ 3 times ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేసి సడన్గా నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ని, సడన్ ఇన్సులిన్ స్పైక్, ఇట్ లీడ్స్ టు ఒబెసిటీ, సెంట్రల్ ఒబెసిటీ, హైపర్ టెన్షన్, ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు బ్రెయిన్ స్ట్రోక్ రాక ఇంకేమొస్తుంది. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ includes binge eating. Bad habits are drinking, smoking, and poor sleep, physical inactivity, binge eating. All these are considered as bad habits. Binge eating is a biggest, worst bad habit. అండ్ మన హైదరాబాద్ తీసుకుంటేటువంటి ఒక ఫేవరెట్ కాంబినేషన్ అనేది ఒకటి No. ఉంటుంది. బిర్యానీ ప్లస్ కూల్ Cool డ్రింక్ drink. అనేది ఒక దాన్ని మోస్ట్ ఫేవరెట్ అండ్ హ్యాపెనింగ్. అవును. ఎక్కడ చూసినా ఇది కాంబినేషన్ ఉండాలి. దీని బిర్యానీ మీద యాడ్స్ అవును. కూడా ఉంటాయి. అంటే బిర్యానీ మీరు ఇంట్లో చేసుకున్న బిర్యానీ ఈజ్ ఓకే, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీ. బయటకు వెళ్ళి ఒక ఫ్యామిలీ ప్యాక్ అదొకటి, మళ్ళీ అది ఉంటుంది పెద్ద మండి. మండీస్కి వెళ్ళి హెవీగా తినడం ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే వీటన్నిటితో కాకుండా ఇంకొకటి మీకు 2-3 పాయింట్స్ చెప్పాలి. మనం ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్, అసలు స్నాక్స్ అంటే ఏంటి, అసలు మామూలుగా తినాల్సిన స్నాక్స్ ఒక చిన్న కీర, క్యారెట్, లేకపోతే సలాడ్, లేదంటే ఒక ఫ్రూట్, లేదు చిన్న చిన్న నట్స్ తినాలి.
మనకి స్నాక్స్ అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ నలుగురు ఎదురు పునుగులు, కలిసినప్పుడు మిర్చి. పునుగులు, మిర్చి బజ్జీ, సమోసా, ఆ! మైసూర్ బోండా ఇవి కాకుండా అసలు మనకు ఏ ఏ కాఫీ షాప్‌కెళ్ళినా, ఏ కేఫ్‌కెళ్ళినా కూడా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్స్. మనం చెప్పక్కర్లేదు. రాంగానే ఇరానీ చాయ్ పెట్టేస్తాడు. 4 ఉస్మానియా బిస్కెట్లు పెట్టేస్తాడు. కానీ ఆ ఉస్మానియా బిస్కెట్లు తినటం వల్ల మీకు రేపు ఫ్యూచర్‌లో మీకు హార్ట్ స్ట్రోక్ రిస్క్ ఉందని నేను చెప్పాననుకోండి అక్కడికి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఉందని చెప్పాను, నన్ను పిచ్చోడిలా చూస్తారు. ఇరానీ చాయ్‌లో మినిమమ్ 200 క్యాలరీస్ ఉంటది. దాంట్లో మలాయ్ ఎక్కువ. అంటే సడన్ రిలీజ్ ఆఫ్ ఫ్యాట్. యాహ్! దాంతో పాటు ఒక్కొక్క ఉస్మానియా బిస్కెట్ క్యాలరీ కౌంట్ చూస్తే నియర్లీ 150-200 క్యాలరీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 800. ఒక చాయ్ 4 బిస్కెట్లు తింటే 1000 క్యాలరీస్ సడన్‌గా నీ బ్లడ్‌లో రిలీజ్ అయిపోతాయి. ఇమ్మీడియేట్ స్పైక్. ఎందుకు రిలీజ్ అయితాయంటే ఆ ఉస్మానియా బిస్కెట్‌లో ఏముంటది మొత్తం ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మైదా. హ్మ్. మైదా ఉంటది, షుగర్ యాడ్ చేస్తారు, సాల్ట్ యాడ్ చేస్తారు, సాచురేటెడ్ ఫ్యాట్స్ యాడ్ చేస్తారు. సాచురేటెడ్ ఆయిల్. ఫ్యాట్స్ నీకు ఆయిల్ కూడా పామాలిన్ ఆయిలే యూజ్ చేస్తారు వాళ్ళు. మిల్క్ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు అవన్నీ కూడా ఈజీలీ డైజెస్ట్ అయితే దీంట్లో ఈజీగా డైజెస్ట్ అవుతుందంటే మంచి ఫుడ్ అని అనుకునే ఒక బిగ్గెస్ట్ మిత్ ఏదైతే ఉందో అది కూడా ఒక డేంజర్. అంటే ఈజీగా అరుగుతుంది అని అనుకుంటారు. పాత రోజులు ఈజీ అరిగితే మంచిదని అనుకుంటారు. ఈజీగా అరగడం వల్ల ఇమ్మీడియట్‌గా రిలీజ్ అవుతుంది హ్మ్. ఎనర్జీ. గ్లూకోజ్ బాడీలోకి రిలీజ్ అయినప్పుడు సడన్ ఇన్సులిన్ స్పైక్ పెరిగి అదంతా ఇమ్మీడియట్‌గా యూజ్ అప్ అయిపోయి మీకు మళ్ళీ హంగర్ క్రేవ్స్ స్టార్ట్ అవుతుంది. క్రాష్ వచ్చేస్తుంది. క్రాష్ అంటాం దాన్ని. హంగర్ క్రేవ్స్ వస్తాయి. మళ్ళీ ఇరిటబిలిటీ ఇయన్నీ వస్తాయి. సో, ఆ మైదా ఎంత ఎంత రిస్క్ అనేది కూడా ఇప్పటివరకు ఎవరు కూడా డిస్కస్ చేయరు. హ్మ్. బట్ ఇట్ ఈస్ సింపుల్. దాన్ని చాలా నెగ్లిజిబుల్‌గా తీసేస్తారు. ఇప్పుడు మైదా హ్మ్. అంటే మేము ఓన్లీ పుల్కా తింటున్నామో, లేకుంటే పరాటానో, హ్మ్. నానో దాంట్లో ఉంటుంది మైదా అనుకుంటాం గానీ, ఉస్మానియా బిస్కెట్ ఈస్ ఆల్సో ఏ డేంజరస్ ఫుడ్ ఉస్మానియా అనేది. బిస్కెట్స్, కేక్స్, ఆహ్, కాఫీ కేక్స్, బ్రౌనీ, మళ్ళీ పిజ్జా. పిజ్జా బేస్ అంతా కూడా మైదాతోని చేసుంటారు. ఆ మైదా ఇవన్నీ కూడా మైదా పర్ సే ఈజ్ నాట్ అంత అంత డేంజర్ అని నేను చెప్పట్లేదు. మైదా ఒకటి. దాంట్లో మీరు యాడ్ చేసే ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్, హ్మ్. ఎక్స్‌ట్రా మిల్క్, ఎక్స్‌ట్రా ఆహ్, సాల్ట్, ఎక్స్‌ట్రా షుగర్, ఎక్స్‌ట్రా యాడ్ చేసే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఆల్ టుగెదర్ లీడ్స్ టు రిస్క్ మీకు హ్మ్. అందరికి. ఓన్లీ మైదా తీసుకున్నందువల్ల పెద్దగా నష్టం లేదు. బట్ డోంట్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. ఒకసారి ఫ్రెండ్స్ ఎప్పుడో నెలకొకసారి లేకపోతే 10 డేస్‌కి ఒకసారి కలిసి అలా బిస్కెట్ తినడం వల్ల ఎటువంటి నష్టాలు లేవు. ఇఫ్ యూ ఇఫ్ యూ మేక్ ఇట్ ఎ హ్యాబిట్ డైలీ తినడం వల్లనే వచ్చే నష్టాలు ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. యూజువల్‌గా హ్మ్. ఒక మిత్ అనేది ఉంటుంది. ఆయిలు, ఫ్రైడ్ ఫుడ్స్ ఈవినింగ్ తీసుకునేటువంటి అవును. అలాంటి స్నాక్స్ బదులు ఇది హ్మ్. బేకరీ ఐటెమ్ కదా! తీసుకుంటే ప్రాబ్లమ్ ఏంటి? ఇందులో ఆయిల్ కానీ, అలాంటి ఫ్రై చేయడం కానీ ఉండదు. ఇందులో మసాలాస్ కూడా ఉండవు కదా! అని ఒక ఫీల్ ఉంటుంది అవును. కదా! అవును. ఇది కూడా అంతే డేంజరస్సా? అంతే గదండీ. ఇప్పుడు ఎంతసేపటికి ఆయిలు, మసాలానే కనిపిస్తది గానీ, మనకి కనపడని మైదా, షుగర్సు, యాడెడ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ గూడా రిస్క్. ఇవే మేజర్ రిస్క్. ఇవే ఎండోథీలియల్ డ్యామేజ్ కాజ్ చేస్తాయి. ఇవే సెంట్రల్ ఒబెసిటీ కాజ్ చేస్తాయి. హ్మ్. పొట్ట పొట్ట రావడానికి ఫస్ట్ రీజన్ ఇవే అవుతాయి. సెంట్రల్ ఒబెసిటీ. అంటే ఇది కూడా ఒక డైలాగ్ ఉంటది సినిమాలో. మగాడికి పొట్టందం, ఆడదానికి పేరు అందం అంటారండి. అంటే పొట్ట ఉండడం అనేది ఒక ప్రైడ్‌గా ఫీల్ అయితారు. అంటే పొట్టగా ఉండటం అనేది ఒక సిరి సంపదలు ఉన్న వాళ్ళకి పొట్టుంటది అనేది ఒక ఎస్కేప్‌గా వర్డ్ తీసుకుంటారు. పాత రోజుల్లో బిజినెస్ చేసేవాళ్ళు సిట్టింగ్ జాబ్. వాళ్ళు కూర్చొని బిజినెస్ చేస్తుంటారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు కాబట్టి డబ్బులొస్తాయి. డబ్బుతో పాటు పొట్ట కూడా వస్తది. ఈ పొట్ట ఉండటం అనేది డబ్బులు ఉండడం 2 టుగెదర్ ఒకే సిరి సంపదలకు ఒక చిహ్నం అనుకుంటారు. హ్మ్. అది పొట్ట అనేది బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్. హ్మ్. సో, యూజువల్‌గా మన హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మనం ఎలా ఉన్నాం, మనం ఏం తింటున్నాం, ఇవన్నీ అవును. కూడా మన ఇంట్లో, మన కిచెన్‌లోంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి, మన కిచెన్‌లో అవాయిడ్ చేయాల్సినటువంటి ఐటెమ్స్ ఏముంటాయి? మన ప్లేట్‌లో ఏముండాలి, ఏం ఉండకూడదసలు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఫస్ట్ ఆహ్, మనం తినే క్వాంటిటీని లిమిట్ చేసుకోవాలి. అసలు మ మన 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 తల్లే మన తల్లి ప్రేమే కొన్నిసార్లు మనకు ప్రమాదం అనిపిస్తది. అవునా? ఇంకొక ముద్ద తిను, ఇంకొంచెం ఏసుకో, ఇంకొకటి ఏసుకొని రైస్ మన ప్లేట్‌లో పెడుతూనే ఉంటుంది ఆమె. మన కడుపు నిండితే ఆమె కడుపు నిండినట్టుగా ఆనందం. ఆనందం ఉంటది. రైస్‌తో పాటు అద్ ఇంకా కర్రీలు పెడతది. ఇంకా చాలా కర్డ్ పెడతది. ఇంకా నెయ్యి వేస్తది. ఇవన్నీ కూడా ఎక్సెస్ ఫ్యాట్. ఇది చిన్నప్పటి నుంచి ఆమె మనల్ని ఆడిపిస్తూ తినిపించే ఫుడ్ ఫ్యూచర్‌లో ఒకవేళ అంటే నార్మల్ ఈజ్ ఓకే. తినని వాళ్ళకి
ఎక్కువ తినే వాళ్ళకి చైల్డ్‌హుడ్ ఒబేసిటీ వచ్చేస్తది. ఈ చైల్డ్‌హుడ్ ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ దానికి. ఇప్పుడు అదే కాకుండా మనకి స్నాక్స్ ఎక్కువ ఉంచకూడదు ఇంట్లో. టేబుల్స్ మీద గానీ, కిచెన్‌లో గానీ స్నాక్స్ ఉన్నాయనుకోండి, మనం అటుపోతూ ఒక స్నాక్, ఇటుపోతూ ఒక స్నాక్ తినడం అనేది ఒక హ్యాబిట్. ఆ పెట్టే స్నాక్స్ కూడా ఏం పెడతారు? బిస్కెట్స్ పెడతారు. హ్మ్. లేకపోతే చాక్లెట్స్. చక్రాలు పెడతారు, చాక్లెట్స్ పెడతారు, స్వీట్స్ పెడతారు. ఇవి ఇవి హెల్తీ స్నాక్స్ కాదు. నీకు స్నాక్స్ పెట్టాలి పిల్లలకి రాంగాల్నే స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఆకలికి క్లియర్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ పెట్టొచ్చు. అంటే అందరికీ చిన్న పిల్లల్ని కీరా, క్యారెట్లు తినమంటే వాళ్ళు తినరు. అట్‌లీస్ట్ ఫ్రూట్స్ రాంగాల్నే వాళ్ళకి ఒక యాపిల్ ఇవ్వచ్చు, బనానా ఇవ్వచ్చు, జామకాయ ఇవ్వచ్చు, పపాయ ఇవ్వచ్చు, పొమోగ్రానేట్ ఇవ్వచ్చు. ఆల్ దీస్ పొమోగ్రానేట్, బెర్రీస్ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. మనకి వన్ ఆఫ్ ది కన్సిడర్డ్ యాస్ ఎ గుడ్ ఫుడ్స్. అవన్నీ చిన్న పిల్లల్లోనే క్యారెట్ కూడా సలాడ్‌తో మిక్స్ చేసి ఇవ్వడం అనేది ఒక మంచి హ్యాబిట్. పిల్లలకి ఒక అలవాటు చేయొచ్చు. ఇంకోటేందంటే నేను ఇందాక చెప్పాలనుకున్నాను. డెజర్ట్‌లో ప్రతి ఒక్కళ్ళు సరే అంటే మేము డెజర్ట్ తినకూడదా? మేము టేస్ట్ ఇది కన్సిడర్ ఇది చేయకూడదా? అని అనుకున్న వాళ్ళకి ఒక ఆల్టర్‌నేట్ కూడా మనం చూసుకోవాలండి. హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ ప్రతి దానికి ఆల్టర్‌నేట్ చూసుకోవాలి. రైస్ ఎక్కువ తినకూడదని అనుకున్నప్పుడు, నీకు టేస్టీగానే తినాలి అని అనుకున్నప్పుడు అదర్ సలాడ్స్ మిక్స్ చేసుకుంటూ తినటం. ఈ డెజర్ట్స్‌లో ఏంటంటే ఎంతసేపటికి ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ లేకపోతే ఆ జిలేబీ ఇయి కాంబినేషన్. కాకుండా మీరు ఒక గ్రీక్ యోగర్ట్ ఉంటదండి. అంటే కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు. గ్రీక్ యోగర్ట్ సెపరేట్ తినొచ్చు. లేకపోతే డేట్స్ సెపరేట్ తినొచ్చు. డేట్స్ అంటే లైన్ డేట్స్ కాదు. లైన్ డేట్స్‌లో మొత్తం హనీ అండ్ షుగర్ సిరప్ ఏస్తారు టేస్ట్ కోసం. ఒక అంటే ఒరిజినల్ డేట్స్ ఏమైనా దొరికితే అయి తీసుకొని ఒక మనమే ఇప్పుడు ఒక డేట్స్ కూడా డెజర్ట్ ఇప్పుడు మన చేసుకోవాలి. లయన్ డేట్స్ అనే లైన్ దాంట్లో కూడా డేట్ కాదది. డేట్ కాదు అది. డేట్ ఉంటది కానీ డేట్ ఫుడ్ దాంట్లో టేస్ట్ కోసం వాళ్ళు సిరప్ ఎక్కువ యాడ్ చేస్తారు. హనీ గాని, షుగర్ సిరప్ హనీ కూడా ఒరిజినల్ హనీ ఎవరు యాడ్ హ్మ్. చేయరు. హ్మ్. సో, మనం ఒక సెపరేట్ డెజర్ట్ తయారు చేసుకోవచ్చు. ఒక యోగర్ట్ యూజువల్‌గా నేను అప్పుడప్పుడు చేసుకుంటాను. ఒక యోగర్ట్‌లో కొంచెం ఒక కప్ యోగర్ట్‌లో ఆల్మండ్స్, అక్రూట్స్ చిన్న 2 ఆల్మండ్స్, ఒక చిన్న అక్రూట్, ఆహ్, ఒక ఒక 4 పిస్తా పీసెస్, ఆహ్, కాజు పీస్ ఇవన్నీ కట్ చేసి 2, 3 కిస్మిస్‌లు యాడ్ చేసి డేట్ కూడా ఒకటి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని అది అది చేసుకుంటే చాలా మంచి టేస్టీ డెజర్ట్ తయారవుతుంది. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉండవు. షుగర్ కూడా యాడ్ చేసుకోక్కర్లేదు. టేస్ట్ హ్మ్. ఉంటది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ డెజర్ట్. హ్మ్. సో, ఇట్లాంటి అడాప్ట్ చేసుకోవాలి. మనం ఇంకా ఇది ఖచ్చితంగా కిళ్ళి లాంటివి అవాయిడ్ చేయాలి. ఆహ్, ఫైబర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఫైబర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం తిన్నది స్టమక్‌లో రిటైన్ అవుతది. ప్రోటీన్ కూడా కొద్దిగా కన్జంప్షన్‌ని ఈక్వల్ క్వాంటిటీలో తింటే అది కూడా స్టమక్‌లో రిటైన్ అవుతది. డైజెషన్‌కి ఇట్ టేక్స్ మోర్ టైమ్. ఈజీగా అరిగే ఫుడ్డు హెల్తీ అని అనుకుంటారు. అది రాంగ్. లాంగ్ టర్మ్ ఇక 4, 5 అవర్స్ నీ స్టమక్‌లో రిటైన్ అయిన ఫుడ్డే మనకి హెల్తీ ఫుడ్. హ్మ్. సో, 4, 5 అవర్స్ తర్వాత మళ్ళీ ఆకలేస్తది. అప్పుడు కొంచెం ఆకలేసినప్పుడే తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు కంటిన్యూస్‌గా రామ్ గోపాల్ వర్మ అన్నట్టు కంటిన్యూస్‌గా మేకలు, గొర్రెల్లాగా మనం తినకూడదు. హ్మ్. సో, యాహ్! అమ్మలు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ముద్ద తిను, ఈ ఒక్క ముద్ద తిను ప్లీజ్ హ్మ్. అనుకుంటూ ఆ గోరు ముద్దలు తినిపించడం అనేది ఆ కాన్సెప్ట్ మారాలి. మారాలి. ఎందుకంటే అసలు ఎందుకు తల్లుల్ని మనం ఇక్కడ హ్మ్, మె ముందు మనం కోట్ చేస్తున్నామంటే కిచెన్ ఉండేది వాళ్ళ కంట్రోల్‌లోనే. లంచ్ బాక్స్ పెట్టేది వాళ్ళే. మనకి డిన్నర్ ప్రిపేర్ చేసేది అన్నీ వాళ్ళే. అంటే బయట రెస్టారెంట్స్‌లో కుక్స్‌ని ఎడ్యుకేట్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ ఇంట్లో ఉన్న తల్లుల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మీరే ఉన్నారు. మీరు రోజుకి సలాడ్ తింటారా ఇంట్లో? హోమ్ ఫుడ్డే. మీరు తినేది హోమ్ ఫుడ్డే. ఇప్పుడు నేను తినేది కూడా హోమ్ ఫుడ్డే. కానీ ఇంట్లో ఎంతమంది సలాడ్ కట్ చేసుకుంటారు? ఎంతమంది బాయిల్డ్ వెజిటబుల్స్ తింటారు? సో, ఐ డోంట్ కన్సిడర్ ఓన్లీ 1 ఆర్ 2% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మాత్రమే ఇంట్లో డైలీ సలాడ్ తింటారు అనేది నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఎవరు 99% ఎవరు తినరు. ఇది తినకపోవడానికి కారణం ఏందంటే వాళ్ళకి తెలీదు. యూ హావ్ టు ఎడ్యుకేట్. సో, ఫుడ్ ఈస్ ద వాట్ ఈస్ వై ఫుడ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ ఇన్‌ఫ్లమేషన్ ఆర్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే దీంట్లో ఒక థియరీ ఉందండి సెంట్రల్ ఒబేసిటీ. వై ఓన్లీ ఇండియన్ ఏషియన్స్ మాత్రమే సెంట్రల్ ఒబేసిటీ ఉంది. సో, అదర్ కంట్రీస్ కంపేర్ టు ఈస్ట్ గాని, వెస్ట్ కంట్రీస్‌లో గాని కంపేర్ చేసుకుంటే ఓన్లీ ఇండియన్స్‌కి ఎందుకు సెంట్రల్ ఒబేసిటీ ఉంది అనేది ఒక థియరీస్ ఉన్నాయి చాలా. ఎందుకంటే జపాన్‌లోకెళ్ళినా ఎవరికీ పొట్ట కనపడదు. సౌత్ కొరియాలోకెళ్ళినా ఎవరికీ పొట్ట కనపడదు. బట్ ఎందుకు ఇండియన్స్‌కి ఉంది అనంటే జెనెటికల్లీ వాళ్ళు ఎప్పటినుంచో
దే ఆర్ ప్రోన్ ఫర్ సెంట్రల్ ఒబెసిటీ. కొన్ని ఇయర్స్ నుంచి తరతరాల తాతల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ఒక 100 ఇయర్స్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంటే జెనెటికల్లీ దే ఆర్ మోన్ ఫర్ సెంట్రల్ ఒబెసిటీ. అదొక ఫ్యాక్టర్ వచ్చు. ఇంకోటి థిన్ ఫ్యాట్ ఇండియన్స్ ఫినామినా అంటాం. థిన్ ఫ్యాట్ ఇండియన్ ఫినామినా. వాళ్ళు ఎలా ఉంటే మనుషులు చూడటానికి సన్నగా ఉంటారు మ్మ్. కానీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ కూడా అది సెంట్రల్ ఒబెసిటీ, పొట్టలో ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మజిల్ మాస్ తక్కువ ఉంటుంది. తిన్నగా ఉన్నారంటే మజిల్ మాస్ తక్కువ, అంటే సన్నగా ఉన్నాడు వాడికేం ఒత్తిడి రిస్క్ అనుకుంటారు. ఆ కనపడిన పొట్ట మాత్రం, షర్ట్ వెనకాల ఉండే పొట్ట మాత్రం ఎవరు చూడరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. థిన్ ఫ్యాట్ ఇండియన్ ఫినామినా అంటాం. ఇది మ్మ్. డైరెక్ట్లీ లీడ్స్ టు హైపర్ టెన్షన్, ఓ. డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, అండ్ అల్టిమేట్లీ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా స్ట్రోక్స్ రావడం అనేది రీజన్. ఇది ఒక ఫినామినా. ఇంకొకటి థ్రిఫ్టీ ఫినామినా అంటాం. అంటే మన ఇండియన్స్లోనే ఎందుకు ఉంది అని అంటే థ్రిఫ్టీ ఫినామినా. చాలామంది వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు మ్మ్. పిల్లలు మెటర్నల్ మాల్ న్యూట్రిషన్, అంటే ఫుడ్ సరిగా అందకపోవచ్చు. ఫుడ్ అంటే ఎంతసేపటికి మనం రైస్ ఒక్కటే ఆలోచన చేయకూడదండి. ప్రోటీన్ కంటెంట్, న్యూట్రియంట్స్ Yeah. కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా. ప్రోటీన్ మనం ఈరోజు ఇంత హెల్తీగా ఉన్నామంటే మన తల్లి ఆమె కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఫుడ్ అన్నీ ఈక్వల్గా తిన్నారు కాబట్టే మనం ఇంత హెల్తీగా ఉన్నాం. మరి ఎంతమంది ఇండియన్ పాపులేషన్స్లో ఎంతోమందికి మెటర్నల్ న్యూట్రిషన్ కరెక్ట్గా వెళ్తుంది. అందులో కూడా అందులో కూడా కొంతమందికి అందితే ఓన్లీ రైస్. ఇద్దరు పర్సన్స్ తినాలి నువ్వే అనేటువంటి ఒక ఫీల్, ఓవర్ ఫీడ్ అనేది ఓవర్ అవుతుంది. ఫీడ్. అక్కడ ఓవర్ ఫీడ్ చేసేటప్పుడు రైస్ ఎక్కువ పెడతారు. రైస్ కాకుండా అక్కడ ఈక్వల్ క్వాంటిటీ పెట్టాలి. సరే, ఎలాగో బాబు పుట్టాడు అనుకుందాం. అండర్ వెయిట్ పుట్టాడు. లో వెయిట్ పుట్టి చిన్నప్పటి నుంచి ఆ న్యూట్రిషన్ సరిగా అందక ఆ డిప్రివేషన్లో ఉంటారు. కొంచెం పెరిగిన తర్వాత ఒక ఏజ్ వచ్చి ఆయన ఎర్న్ చేసుకున్నప్పుడు ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేది ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మ్మ్. నేను ఇంతకాలం సరిగ్గా తినలేదు, ఇప్పుడు తింటాననేసి వచ్చిన ఎర్నింగ్స్ అన్ని ఫుడ్ మీద ఖర్చు పెడతారు. అప్పుడు సడన్గా వెయిట్ గెయిన్ అవుతారు. కానీ ఆ వెయిట్ గెయిన్ అయిందంతా వెళ్ళి మళ్ళీ సెంట్రల్ ఒబెసిటీకి వెళ్తుంది. థ్రిఫ్టీ ఫినామినా అంటాం ఇది. చిన్నప్పుడు డిప్రైవేషన్ అండ్ లేటర్ ఈజ్ మిడిల్ ఏజ్లో ఉన్న ఓవర్ ఈటింగ్ రెండు కలిపి వచ్చే ఫినామినా అది. సో మజిల్ మాస్ సన్నగానే ఉంటుంది, మజిల్ డెవలప్ కాదు, ఫ్యాట్ ఇంప్రూవ్ అవుతుంది. మ్మ్. సో ఇవన్నీతో పాటు ఫిజికల్ ఇన్యాక్టివిటీ. మ్మ్. ఎందుకంటే ఈ ఈ మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్లో ఫిజికల్ యాక్టివిటీ మీకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. జిమ్కి వెళ్ళటం కానీ, లేకపోతే యోగా చేయడము, గేమ్స్ ఆడటము, వీటన్నిటికీ వాళ్ళు దానికి టైం వేస్ట్ అని అనుకుంటారు. టైం ఇన్వెస్ట్ చేయడం అనేది వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు. మన హెల్త్ మీద పర్ డే 1 hour ఆన్ యావరేజ్ స్పెండ్ చేయడం అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్. అది చేస్తేనే మన హెల్త్ ఈరోజు మెయింటైన్ అయ్యేది. సో ఇవన్నీ మెయింటైన్ చేయకపోవటం వల్ల సెంట్రల్ ఒబెసిటీ ఈజ్ ద మేజర్ ఇన్సిడెంట్ ఇన్ సౌత్ ఇండియా, సౌత్ ఏషియన్స్. సెంట్రల్ ఒబెసిటీ is directly related to hypertension, diabetes and బ్రెయిన్ brain strokes. యూజువల్గా మాకు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి, Yes. స్వీట్ టూత్ ఉంది అనుకుంటే స్వీట్లు తినేవాళ్ళు. Hmm. షుగర్ బదులు మేము బ్రౌన్ షుగర్ తిన్నాం, షుగర్ బదులు మేము Hmm. బెల్లం తింటున్నాం, ఇది పెద్ద హార్మ్ఫుల్ కాదు, ఇది ఇంత Hmm. డేంజర్ కాదు అనుకునే కొంతమంది Hmm. మైండ్ సెట్ ఉంటుంది. Hmm. మేము ఆల్టర్నేట్స్ అయితే ఉన్నాయి కదా, వీఆర్ నాట్ అవాయిడింగ్ అలాంటి Hmm. ఒక ఫీల్. అవును. అదే అసలు ఈ మధ్య చాలామంది వచ్చే కాన్సెప్ట్ కొత్తగా నేర్చుకున్నారంటే కోవిడ్ తర్వాత. సో రీప్లేస్ చేశాను, వైట్ని బ్రౌన్తో రీప్లేస్ చేశాను అనుకుంటారు. వైట్స్ వైట్స్ అవాయిడ్ అవాయిడ్ చేస్తాము, బ్రౌన్ తీసుకొచ్చా ఉంటారు. అంటే సైంటిఫికల్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్. నో డిఫరెన్స్ బిట్వీన్ వైట్ షుగర్ అండ్ బ్రౌన్ షుగర్. వైట్ ఎగ్స్కి బ్రౌన్ ఎగ్స్కి డిఫరెన్స్ ఏమీ లేదు. మామూలుగా మనం తినే చక్కెరకి బెల్లంకి డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీస్. మీరు అక్కడ పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ రైస్ తిన్నా కూడా నష్టమే లేదు. కాకపోతే ఇప్పుడు వైట్ రైస్లో బాస్మతి రైస్ తినొచ్చు కొద్దిగా అనుకుంటున్నారు, కానీ సో క్వాంటిటీ మ్యాటర్స్ ఇక్కడ, కలర్ మ్యాటర్ కాదు. ఎప్పుడైనా క్వాంటిటీ మ్యాటర్స్. ఈ రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి నేను బ్రౌన్ ఎంతైనా తినొచ్చు, చపాతీ ఎంతైనా తినొచ్చు అంటే రైస్ బదులు చపాతీ తింటారు, బ్రౌన్ కలర్లో ఉంటుందని. బోత్ ఆర్ సేమ్, ఈక్వల్ ఉంటుంది. క్వాంటిటీ రెడ్యూస్ చేసుకొని ప్రోటీన్ ఎంత తినాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత తినాలి, షుగర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఫ్యాట్ ఎంత క్వాంటిటీలో తినాలి. ఆ ఫ్యాట్లో కూడా 20 to 30% ఆఫ్ ఫ్యాట్ అన్నాను కదా, దాంట్లో కూడా గుడ్ ఫ్యాట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫైబర్ అసలు ఎవరు తినరు. ఈ ఫైబర్ కూడా కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీలో తిన్నప్పుడు మాత్రమే మనకు బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది.
అది మాత్రమే. నాట్ ద బ్రౌన్ అండ్ వైట్. దిస్ హ్మ్. ఈస్ ద క్యాలిక్యులేషన్స్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. సో, బ్రెయిన్‌కి అంటే బ్రెయిన్ స్ట్రోక్స్‌కి మనం తీసుకునేటువంటి ఫుడ్ వీటన్నిటికి డైరెక్ట్‌లీ యెస్. ప్రపోర్షనేట్‌గా అవును. ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ కానీ, నిజంగా ఇంత ఇంపాక్ట్ దాని మీద పడుతుంది అనేటువంటి అవును. అవేర్‌నెస్ కానీ, ఇంత ఎడ్యుకేషన్ కానీ లేదు కదా! సో, అవును. యాస్ ఏ సీనియర్ కన్సల్టెంట్ యాక్చువల్లీ మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు. ఇలాంటి పేషెంట్ వచ్చారు. హ్మ్. కొన్ని కంప్లెయింట్సో, కాంప్లికేషన్సో ఉన్నాయి హ్మ్. అనుకున్నప్పుడు, మనం ఎప్పుడో నర్వస్ సిస్టమో దాని మీద ఫోకస్ పెట్టుకుందాం. మీ ఫుడ్ గురించి హ్మ్. చెప్తే వాట్ విల్ బి అవును. దేర్ రియాక్షన్ ఎట్లా ఉంటదసలు? డెఫినెట్‌గా వాళ్ళకి రియాక్షన్ ఫుడ్ మీద ఇంక మరి ఇంకేం తిని బతకాలి? ఫుడ్ కూడా తినకుండా రాంగానే ఫస్ట్ న్యూట్రిషనిస్ట్‌లు న్యూట్రిషన్ చెప్పినట్టుగా మీరు నేను చెప్పడం ఏంటి? చెప్తున్నాను అనేది చాలామంది రియాక్ట్ అయ్యారు నా దగ్గర. సో, ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ అని అడిగినప్పుడు ఈ చాలామంది పేషెంట్స్‌కి ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అస్సలు లేవంటారు. హ్మ్. చూసి మనిషిని చూడంగానే నాకు కనబడుతుంటది కదా! అంత లావున్న, అంత పొట్టేసుకున్నోడు బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవడం ఏంటని అనుకుంటా నేను. వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఎంతసేపటికి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఒక్కటే కనిపిస్తది. నాట్ దిస్ ఇది కాదు వెజిటబుల్స్ తినాలంటే తింటూనే ఉంటారు. కర్రీలో కలుపుకునే వెజిటబుల్స్ దే ఆర్ కన్సిడరింగ్ యాస్ ఎ డైట్. బాయిల్డ్ వెజిటబుల్స్ సెపరేట్‌గా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హ్మ్. స్టీమ్ బాయిల్ కొంచెం కొద్దిగా స్టీమ్ బాయిల్ చేసుకొని. సో, బట్ చాలామంది తింటారు కానీ ఒక్కళ్ళు కూడా ఫాలో కారు. ఒ ఒక ఒక పేషెంట్‌కి వర్టిబ్రల్ ఆర్టరీ అన్యూరిజం వచ్చింది. సర్జరీ చేశాను. ఆయనకి వాళ్ళ పేరెంట్స్ అంటే యంగ్ ఫెలో 25 ఇయర్స్ కూడా కాలేదు. అతనికి వర్టిబ్రల్ ఆర్టరీ అన్యూరిజం పెద్దది. ఏంటిది ఇంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. మా వాడికి ఏం హ్యాబిట్స్ లేవు. అస్సలు ఏం సిగరెట్లు తాగడు. టీ కూడా తాగడు. మరి ఏం తాగుతాడంటే థమ్స్ అప్ తాగుతాడంట. హ్మ్. అంటే థమ్స్ అప్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ కింద వీళ్ళెవరు కన్సిడర్ చేయట్లేదు. థమ్స్ అప్ ఈజ్ ఎ గుడ్ డ్రింక్ అనుకుంటున్నారు. ఎనర్జీ డ్రింక్ అంటే మాన్స్టర్ అని ఒకటి, ఇంకోటి డైట్ కోక్ డైట్ అనేది కోక్ ఒకటి. ఉంటుంది. అందులో ఎనర్జీ డ్రింక్స్ ఎనర్జీ అనేవి డ్రింక్స్ ఉంటాయి. ఉంటాయి. ఎనర్జీ డ్రింక్స్ ఇయన్నీ కూడా ఎనర్జీ ఇవ్వవు అవి. అవి ఇండైరెక్ట్‌గా దే కాజ్ డ్యామేజెస్ టు ద బ్లడ్ వెసల్స్. హ్మ్. ఇంటర్నల్ బ్లడ్ వెసల్స్ బ్రెయిన్‌లో అవ్వచ్చు, హార్ట్‌లో అవ్వచ్చు, లేకపోతే టోటల్ బాడీలో ఎక్కడైనా ఇంటర్నల్ వాల్‌ని ఎండోథీలియం అంటారు. ఎండోథీలియల్ వాల్స్‌ని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల వచ్చేటివే ఈ బ్లడ్ క్లాట్స్ అవ్వచ్చు, హైపర్‌టెన్షన్ అవ్వచ్చు, లేకపోతే అన్యూరిజమ్స్ అవ్వచ్చు. ఇవన్నిటి కూడా డెఫినెట్‌లీ దట్ ఈస్ లింక్ ఉంది. ఆయన తీసుకునే టీ, కాఫీలు ఇన్‌ఫాక్ట్ టీ, కాఫీలే బెటర్ థమ్స్ అప్ కంటే. హ్మ్. థమ్స్ అప్ డెఫినెట్‌లీ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు హిస్ వర్టిబ్రల్ ఆర్టరీ అన్యూరిజం అని నేను అనుకుంటున్నా. హ్మ్. ఇప్పుడు టీ, కాఫీ అనుకున్నప్పుడు కూడా చాలా వరకు బ్లాక్ కాఫీ లేకుంటే బ్లాక్ టీ అనేది తాగుతుంటారు. లేదు మేము షుగర్‌ని, మిల్క్‌ని హ్మ్. అవాయిడ్ హ్మ్. చేస్తున్నాము. గ్రీన్ టీలు బెటర్ అంటారు హ్మ్. కదా! హ్మ్. వాటిని తీసుకోవచ్చా? హెర్బల్ టీ హ్మ్. ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! వాట్ డు యూ సజెస్ట్ నిజంగా ఏది సూట్ అవుతుంది మనకు? అంటే బెస్ట్ ఏంటంటే నేను బ్లాక్ కాఫీ బెటర్ అని చెప్తారు. బ్లాక్ కాఫీ ఈజ్ 1 ఆర్ 2 బ్లాక్ కాఫీస్. దాంట్లో ఫ్యాట్ బర్న్ కూడా ఎక్కువుంటది. లివర్ కూడా డీటాక్సిఫై అవుతదని చెప్తారు. సో, కొంతమంది బ్లాక్ కాఫీ పడనప్పుడు ఇంక అదర్ ఆప్షన్స్ టీ తాగొచ్చు. 2 కప్స్ ఆఫ్ టీ పర్ డే ఈజ్ యాక్సెప్టబుల్. అంటే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఫ్లావనాయిడ్స్ ఈజ్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. హ్మ్. ఆ టీ తాగొచ్చు. గ్రీన్ టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి. ఏదన్నా కూడా 1 ఆర్ 2 కప్స్ ఆర్ మాక్సిమం 3 కప్స్. మనం మార్నింగ్ నుంచి ఎవ్రీ అవర్‌కి లేకపోతే ఎవ్రీ 2 అవర్స్‌కి టీ తాగటం గానీ, కాఫీ తాగటం అనేది ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. హ్మ్. చైన్ స్మోకర్ లాగా టీటోట్లర్ యాహ్! అనేది అవును. కంప్లీట్‌గా ఎక్కడ హ్మ్. ఎవరు కల్పించినా గాని రోజుకంతా అవును. అది మాకు బుర్ర పని చేయదు. అవును. లేకుంటే హ్మ్. మాకు హ్మ్. పని చేయాలంటే ఒక యాక్టివ్‌గా ఉండాలంటే టీ అవును. ఉండాలి. లేట్ నైట్స్ వర్కౌట్ చేసినా, హ్మ్. లేట్ హ్మ్. నైట్ ఉండాలి మేము హ్మ్. వర్క్ చేయాలి హ్మ్. అనుకున్నప్పుడు హ్మ్. కూడా టీ తాగాలి అనుకున్నా. ఎన్ని అవును. సజెస్ట్ చేస్తారు మీరు అదే డైలీ? 2 ఆర్ 3 3 అంతే. 3 కంటే ఎక్కువ దాటితే మళ్ళా అంటే స్లీప్ రాదు. ఒకవేళ ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్ వర్క్ చేసే వాళ్ళకి టీ తాగుతారు. వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నిద్రపోవాలి కదా! నిద్ర రాదు. యూజువల్‌గా వి డోంట్ సజెస్ట్ టీ ఆర్ కాఫీ ఆఫ్టర్ 4 ఆర్ 5 పీఎం ఈవినింగ్ తర్వాత. ఎందుకంటే నిద్ర రాదు. హ్మ్. ఎందుకంటే స్లీప్‌లెస్‌నెస్, క్రానిక్ స్లీప్ డిప్రైవేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ దీస్ స్ట్రోక్స్ మనం మాట్లాడుకున్నప్పుడు. క్రానిక్ స్లీప్‌లెస్‌నెస్ ఉందనుకోండి, దాంట్లో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్. అది సో, డైరెక్ట్‌గా ఈవినింగ్ టైమ్స్ గానీ ఎక్కువ టీ తాగటం వల్ల నిద్ర గూడా రాదు. ఇండైరెక్ట్‌లీ నిద్ర ఈజ్ స్లీప్ డిప్రైవేషన్ ఈజ్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది స్ట్రోక్. ఈ మధ్య కాలంలో హ్మ్. ఇలా హ్మ్. డిఫరెంట్ ఒపీనియన్స్ యాహ్! కనిపిస్తున్నవి నెయ్యి మీద. హ్మ్. నెయ్యి చాలా వరకు తినండి, ఎక్కువ హ్మ్. తినండి. నెయ్యి తింటే మనకిలా హ్మ్. మోకాళ్ళ నొప్పులో లేకుంటే అవును. అందులో హ్మ్. గుజ్జో వస్తుంది అనేవాళ్ళు. హ్మ్. నో, నో, నో నెయ్యి తినొద్దు అది ఫ్యాట్ ఎక్కువుంటుంది. మీకు కొవ్వు హ్మ్. శాతం యాహ్! ఉంటుంది అనేది. మన్
పూర్వకాలం నుంచి యేసుకునేవాళ్ళు కదా! వాళ్ళందరూ నెయ్యి తినేవాళ్ళు. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి ఇదే అవును. కాంబినేషన్ కదా అనుకుంటే, నెయ్యి గురించి ఏం చెప్తారు మీరు? అంటే నెయ్యి ఈజ్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దట్ ఈస్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీ ఒక్క స్పూన్ దట్ హ్మ్. ఈస్ ఎనఫ్. మనం అన్నిట్లోనూ నెయ్యి ఎక్కువ వాడుతుంటే క్వాంటిటీ పెరుగుతుంది. క్యాలరీస్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ మనం తీసుకున్న ఏదైతే లిమిట్ ఉందో 20-30% ఆఫ్ ఫ్యాట్స్ లిమిట్ ఉందో లిమిట్ దాటినప్పుడు ఆల్ దీస్ కన్సిడర్ ఎక్స్ట్రా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. అంటే పాత రోజుల్లో తిన్నారని అంటే వాళ్ళు చేసుకున్న వర్క్‌కి, మనం ఈరోజు చేస్తున్న వర్క్స్‌కి, ఫిజికల్ యాక్టివిటీస్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. పాత రోజుల్లో ట్రాన్స్‌పోర్టేషన్ గూడా మనం స్కూల్స్‌కి ఎలా యెళ్ళేవాళ్ళండి? కాలేజెస్‌కి నడిచెళ్ళేది. నడుచుకుంటూ యెళ్ళాలి. లేదు ఇంకొంచెం సైకిల్. రిచ్ ఉంటే సైకిల్‌లో యెళ్ళేవాళ్ళు. ఈ రెండిటి ద్వారానే ఆ వాకింగ్ వల్ల, సైకిల్ వెళ్ళడం వల్ల ఎంత ఎనర్జీ ఖర్చవుతుంది. కానీ ఈ రోజుల్లో ఎవరు యెళ్తున్నారు నడుచుకుంటూ? అందరూ గూడా ట్రాన్స్‌పోర్ట్. బస్ అవ్వచ్చు, ఓన్ కార్ అవ్వచ్చు, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అవ్వచ్చు. దీంట్లోనే యెళ్తున్నారు. నో ఫిజికల్ యాక్టివిటీ. వర్క్‌కి యెళ్ళే వాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఆ రోజుల్లో ఉన్న ఫిజికల్ యాక్టివిటీకి, ఈ రోజుల్లోని ఫిజికల్ యాక్టివిటీ డిస్పారిటీ చాలా ఉంది. సో, మనం ఎంతసేపటికి ఫుడ్ కన్జంప్షన్‌ని కన్సిడర్ చేయకూడదు. అందులోనూ పాత రోజుల్లో తినేది మిల్లెట్స్ ఎక్కువ తిన్నారు. గ్రెయిన్స్ ఎక్కువ తిన్నారు. దంపుడు బియ్యం ఎక్కువ తిన్నారు. ఇప్పుడు తింటున్నదంతా కూడా పాలిష్డ్ రైస్. అంటే ఆఫ్‌కోర్స్ ఈ రోజుల్లో చాలా మందికి అవేర్‌నెస్ పెరిగి పాలిష్డ్ రైస్ కాకుండా పార్బాయిల్డ్ రైస్ తీసుకోవడం, మిల్లెట్స్ తీసుకోవడము ఇదంతా అవేర్‌నెస్ వస్తుంది కానీ, బట్ దే ఆర్ నాట్ ఇంక్లూడింగ్ ద ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఇంటూ దర్ డైట్. డైలీ అసలు ఒకసారి ప్రోటీన్ కూడా పెంచుతున్నారు. ఇప్పుడు హ్మ్. ఈరోజు నేను కూడా చాలా మందిని చూసాను ప్రోటీన్ కంటెంట్ కూడా అందరి అవేర్‌నెస్ వచ్చేసింది. 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోండి అనేది అవేర్‌నెస్ వచ్చింది. బట్ ఫైబర్ గురించి లీస్ట్ ప్రిఫరెన్స్. ఫైబర్ ఎవ్వరు కూడా దాన్ని ఒక డైట్‌లో ఇంక్లూడ్ చేయట్లేదు. దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ యాస్. ఇది ఇంక్లూడ్ చేయట్లేదు. ఏదైతే డెజర్ట్స్, స్వీట్స్ ఏది వద్దనుకుంటున్నామో అది మాత్రం అవాయిడ్ చేయట్లేదు. మనం ఏం తింటున్నాము, ఎంత హ్మ్. తింటున్నాము, ఎప్పుడు హ్మ్. తింటున్నాము. ఈ హ్మ్. మూడిటి మీద ఫోకస్ పెట్టాలి అంటే, ఎప్పుడు తింటున్నాము అంటున్నప్పుడు ఈ మధ్యన ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ యెస్. అనేది యెస్. వస్తుంది. యెస్. యెస్. లేకపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేయండి అని కొంతమంది అంటారు. లేదు హెవీ లోడ్ అనేది బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోండి డే అంతా హ్మ్. తగ్గుతుంది అనేవాళ్ళు యాహ్! ఉంటారు. ఎంత గ్యాప్ అనేది ఇది ఉండాలి? చాలా ఇంపార్టెంట్ క్వెషన్. యాక్చువల్లీ నేను టాపిక్ ఇద్దాం అనుకున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలామంది ఈ రోజుల్లో చాలామంది ఫాలో అవుతున్నారు. అంటే 16 అవర్స్ ఫాస్టింగ్. అంటే ఇప్పుడు వర్క్ ప్రొఫైల్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. 16 అవర్స్ ఫాస్టింగ్ ఇప్పుడు నాలాగా నేను డాక్టర్‌ని అవ్వచ్చు. లేకపోతే ఇంకేదైనా పారామెడికల్ హెల్త్‌కి స్టాఫ్ అవ్వచ్చు. డ్రైవర్స్ లేకపోతే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు కావచ్చు. వాళ్ళని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ని బ్లైండ్‌గా అడాప్ట్ చేసుకోకుండా హ్మ్. ఆహ్, నైట్ టైమ్ ఫుడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు అక్షయ్ కుమార్ 5 లోపల తినేయమంటాడు. లేకపోతే ఇంకా కొంతమంది చాలామంది డైటీషియన్స్ 6 లోపల తినేయమంటారు. హ్మ్. 6 తర్వాత ఏమి తినొద్దంటారు. ఫిల్మ్ స్టార్స్ అందరూ 6కి లాస్ట్. కానీ వాళ్ళు ఆ తర్వాత వాళ్ళేం చేయరు. ఎందుకంటే మార్నింగ్ 5:00 లేసి సెట్స్‌కెళ్తారు కాబట్టి 6 తర్వాత ఎళ్లి 7కి, 8కి పడుకునేస్తారు. కానీ మనకున్నటువంటి అదర్ ప్రొఫెషన్స్ వాళ్ళు పడుకునేసరికి 10, 11 అవుతుంది. నువ్వు 6 తిని తర్వాత 5 అవర్స్ ఎంప్టీ స్టమక్ తోటి యూ కాంట్ సస్టైన్ కాలేరు. వర్క్ చేయలేరు. అంటే ఓకే. 7, 8 ఈజ్ ఆల్సో ఓకే. బట్ డోంట్ ఈట్ మచ్. హ్మ్. డిన్నర్‌లో చాలా తక్కువ తీసుకున్నారు. చాలామంది అంటే ఆల్మోస్ట్ 600-800 క్యాలరీస్ వరకు లిమిట్ చేసుకోవాలి. దాంట్లో కూడా డిన్నర్‌లో చాలామంది ఫాలో అయ్యేది ఎవ్వరు కూడా ఫైబర్ తీసుకోరు. డిన్నర్‌లో కూడా ఫైబర్ ఇంపార్టెంట్. కొంతమందేంటంటే నైట్ టైము ఆహ్, టిఫిన్స్ తింటారు. నైట్ టైమ్ టిఫిన్స్ తింటాం. మేము అసలు అన్నం తినం అంటారు. హ్మ్. టిఫిన్స్‌లో ఏం తింటారో ఎవడికి తెలీదు. మొత్తం అన్నీ కూడా కార్బోహైడ్రేట్సే. ఉప్మా తింటారు, లేకపోతే ఇడ్లీ తింటారు. సో, ఇడ్లీ ఈజ్ సమ్‌హౌ బెటర్. ఉప్మా, ఫ్రూట్స్ అన్నీ కలిపి చూస్తే మళ్ళీ దాంట్లో కూడా ప్రోటీన్ లేదు, ఫైబర్ లేదు. అంతా కార్బోహైడ్రేట్ కంటెంట్. కొద్దిమంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. చాలామంది చెప్తున్నారు కూడా. బ్రేక్‌ఫాస్ట్ మానేయాలి అదనేసి. దట్ ఈస్ ఆల్సో నాట్ సో గుడ్. అడ్వైజబుల్. నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే ఈచ్ మీల్‌కి మధ్యలో గ్యాప్ పెరిగిందనుకుంటే మనకు ఆకలి పెరుగుతది. ఆకలి పెరిగితే వెంటనే ఎక్కువ తినేసి, ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాము. స్పీడ్‌గా కన్జ్యూమ్ చేస్తాము. సో, వన్ మోర్ మిత్ ఈజ్ స్పీడ్‌గా తినటం. ఆహ్, అది స్పీడ్‌గా తినకూడదు ఎప్పుడు గూడా. స్లోగా తినాలి. మనకు 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తినడం అనేది ఇంకా చాలా మంచిది గూడా. వావ్! హుహు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతసేపు ఎందుకు తింటున్నావు? 5 మినిట్స్‌లో అంత తినేసి మెల్లిగా 10 తినాలా? మినిట్స్‌లో తినేసి ఎళ్ళిపోవాలి అనేది
పాత రోజుల్లో చెప్పేది ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ చెప్పేది అంతా గూడా అది రాంగ్ కాన్సెప్ట్. మీరు స్లోగా తింటే 10-15 మినిట్స్‌కి మన సటిటీ సెంటర్ యాక్టివేట్ అవుతది. బ్రెయిన్‌కి మనం తిన్న ఫుడ్ సిగ్నల్స్ బ్రెయిన్‌కి ఎళ్ళేది హ్మ్. 15 మినిట్స్ పడతది సటిటీ సెంటర్. సటిటీ అనగానే ఆకలి ఇంక చాలు అని చెప్పేస్తది. సిగ్నల్ ఎళ్ళిపోతది. మనం తక్కువ తింటాం. హ్మ్. లేదంటే మనం ఎక్కువ తింటాం. స్పీడ్‌గా తింటే ఆ సెంటర్‌కి సిగ్నల్ ఎళ్ళి మనకి ఫుడ్డు ఇంక చాలు అనే సిగ్నల్ వచ్చేలోపు మనం చాలా తినేసుంటాం. సో, స్లోగా గ్రైండ్ చేస్తూ తినడం అనేది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫైండింగ్. ఈచ్ మీల్‌కి గ్యాప్ ఇవ్వకూడదు. హ్యాపీగా 3 మీల్స్ తినండి ఫ్రీక్వెంట్‌గా. బట్ క్వాంటిటీస్ తక్కువ. అంటే ఐయామ్ కాంట్రడిక్టింగ్ ది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అవును. బట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నేనైతే యాజ్ ఏ న్యూరో సర్జన్ నేను ఐయామ్ నాట్ అడ్వైజింగ్. ఒకవేళ తినాలనుకున్నప్పుడు నాట్ 16 అవర్స్, హ్మ్. 12 అవర్స్‌కి మీరు స్టిక్ ఆన్ అవ్వండి. ఈవినింగ్ 6 ఆర్ 7కి క్లోజ్ చేసినా కూడా మార్నింగ్ మళ్ళీ తినేసరికి ఆల్మోస్ట్ 9 అవుతుంది. 9 ఏమన్నా ఆల్మోస్ట్ 12 అవర్స్ అయిపోతుంది. 12 అవర్స్ ఈజ్ ఎనఫ్. హ్మ్. నాట్ 16 అవర్స్. హ్మ్. సో, ఇప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ మీద ఫోకస్ యాహ్! పెట్టుకొని దాన్ని అవాయిడ్ చేసుకోవాలి. హ్మ్. మిగతా అన్నిటిలాగే బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఆలోచించాలి. అండ్ హ్మ్. అవన్నిటికి కూడా అండర్‌లయింగ్‌గా వాట్ వి ఆర్ యెస్. ఈటింగ్ అనే దాని మీదే అవును. ఉంటుంది అవును. కాబట్టి హ్మ్. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ లేకుంటే అక్కడున్నటువంటి మనకి హ్మ్. ప్రోటీనో, లేకుంటే బ్యాలెన్స్‌డ్ డైటో, అవును. రెయిన్‌బో డైట్సో, కీటో డైట్స్ హ్మ్. ఇవన్నీ ఉన్నాయి కదా! ఏది మనకు సూట్ అవుతుంది? ఏది మనం అవాయిడ్ చేయాలి? ఏది హ్మ్. బ్యాలెన్స్‌డ్‌గా హ్మ్. ఉంటుంది? ఇవన్నీ ఆలోచించుకొని నా బాడీ నేను యెస్. యెస్. వాట్ ఐ యెస్. యామ్ హ్మ్. ఈటింగ్ హ్మ్. అండ్ వాట్ ఐ యామ్ అవాయిడింగ్ హ్మ్. మైండ్‌లో ఎలా ఫిక్స్ చేసుకోవాలి మనం? అంటే ఇప్పుడు చాలామంది మాట్లాడు కీటో డైట్ అవ్వచ్చు, లేకపోతే బ్యాలెన్స్‌డ్ డైట్, క్రాష్ డైట్ చాలా డిఫరెంట్ అవ్వచ్చు. నేనిప్పుడు మాట్లాడిన వీగన్ డైట్ ఉంది వేగన్ మధ్యలో. డౌట్స్ ఉన్నాయి. నేనిప్పుడు మాట్లాడిన ప్రోటీన్ కంటెంట్ ఇంత, లేకపోతే వెజిటబుల్స్ ఇంత, కార్బోహైడ్రేట్స్ ఇంత, ఫ్యాట్స్ ఇంత, ఫైబర్ ఇంత అని చెప్పినప్పుడు పబ్లిక్ అందరూ కన్‌ఫ్యూజ్‌కెళ్ళిపోతారు. ఇంత చేసుకోవాలంటే నాకు సెపరేట్ కుక్ అన్నా ఉండాలి, లేకపోతే సెపరేట్ రెస్టారెంట్ అంత ఉండాలి. టైము లేదు. టైము లేదు. నేను ఎలా ఫాలో అవ్వాలి? అని చాలామందికి ఉన్నటువంటి కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. పొద్దున్నే లేసి మనం తీసుకునే డైట్‌లో ఇడ్లీ తినొచ్చు డైలీ. డైలీ కొంత ఇడ్లీ, కొంత వెజిటబుల్స్ ఉప్మా తినొచ్చండి. సో, అదర్ ఆల్టర్‌నేటివ్ కింద డైలీ ఇడ్లీ హ్మ్. తినకపోయినా ఓట్స్ తోటి మిక్స్‌డ్ విత్ వెజిటబుల్స్ మనకి క్యారెట్, కీర, బీన్స్ ఇయన్నీ మిక్స్ చేసుకుంటే అదొక లిమిటెడ్ క్వాంటిటీ. ఒక చిన్న ఫ్రూట్ తింటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. మధ్యలో స్నాక్స్‌లో నట్సే తినాలి. నట్స్ ఆర్ కీర. హ్మ్. డిన్నర్‌లో ఒక రోటీ ఆర్ 2 రోటీస్, కొంచెం రైస్, దాల్ ఉంటుంది. మన పన్నీర్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, ఎగ్ ఇవన్నీ కూడా డైలీ మన ఇంట్లో చేసుకునే రెగ్యులర్‌గా ఈజీగా చేసుకునేది. దాంతో పాటు చాలా ఇంపార్టెంట్ కీర కట్ చేసుకుని కీర ఆర్ సలాడ్. అది కూడా మనకేమి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అక్కర్లేదు. ఒక స్పెషల్ నేమ్ కూడా అక్కర్లేదు. కానీ ఇదంతా అయిన తర్వాత కొంచెం అన్నా లిమిటెడ్‌గా అన్నా కర్డ్ తినడం ఇంపార్టెంట్. అంటే దట్ యాక్ట్స్ యాస్ ఎ ప్రోబయోటిక్. అది కూడా హ్మ్. గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. మళ్ళీ డిన్నర్‌లోకెళ్ళినప్పుడు సేమ్ రోటీ మీరు ఎవరు లేకపోతే కొంచెం హ్మ్. రైస్, రోటీ ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఫైబర్ ఎక్కువ తినాలి డిన్నర్‌లో కూడా. యాహ్! డిన్నర్ క్వాంటిటీ తగ్గించుకోండి. బ్రేక్‌ఫాస్ట్ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకోండి. అంటే సేయింగ్ ఉంది కదా! బ్రేక్‌ఫాస్ట్ ఈట్ లైక్ ఎ లయన్, లంచ్ ఈట్ లైక్ ఎ మ్యాన్, డిన్నర్ ఈట్ లైక్ ఎ సెయింట్ అంటాం. ఒక ఒక సాధువు గాని, ఒక సన్యాసి గాని ఎంత తినేది తక్కువ కొంచెం రైట్ ఎంతెల్ చాలా తక్కువ. ఏం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో స్నాక్స్‌లోకెళ్ళి ఇరానీ చాయ్స్, ఉస్మానియా బిస్కెట్స్, లేకపోతే పిజ్జా, బర్గర్స్, ఆహ్, నైట్ నైట్ పార్టీ కోసం డే అంతా డే ఖాళీ అంతా కడుపు ఖాళీ పెట్టుకొని పెట్టుకోవాల్సి ఉండేవాళ్ళుంటారు. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఫైండింగ్. చాలామంది ఒక దావత్ ఫంక్షన్‌కెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్స్‌లో కూడా చాలామందిని చూశాను. ఫ్రెండ్స్ ఒక ఫంక్షన్స్‌కెళ్తున్నప్పుడు ఉంది అనంటే ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి ఏం తినరు. ఖాళీగా పెట్టుకుంటారు. 2 డేస్‌కి సరిపడా తినేస్తారు అక్కడికెళ్ళి. యాహ్! 2 డేస్ కంటే ఆల్మోస్ట్ 3000-3400, 4000 క్యాలరీస్ అంతా ఒకేసారి తింటారు. అది ఎలాగో 2 డేస్ ఉండదు. రేపు మార్నింగ్‌కి ఎంప్టీ అయిపోతది స్టమక్‌లో. బట్ మిగతా ఎక్స్‌ట్రా తిన్న ఈ 2000 క్యాలరీస్ అన్నీ తీసుకెళ్ళి సెంట్రల్‌లో బెస్ట్. హ్మ్. మీరు ఎప్పుడైతే ఆ 2 డేస్ మిగిలించుకుందాం అని అనుకుంటున్నారో, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్‌లకి, హాస్పిటల్స్‌కి, మెడిసిన్స్‌కి పెడతారు. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ హ్యాబిట్. ఇంకొకటి ఆహ్, ఇందాక చెప్పినట్టు ఇంట్లో ఒక స్నాక్స్ మెయింటైన్ చేయకూడదండి ఎప్పుడు కూడా. ఎవరైనా ఇంటికెళ్ళినప్పుడు సడెన్‌గా
చిప్స్, పకోడీ లేకపోతే బజ్జీలు గబగబా వేసి లేకపోతే ఇచ్చేస్తారు. అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటాం. అప్పటికన్నా ఆన్‌లైన్ పెడతారు. డ్రింక్స్ ఇస్తారు, కూల్ డ్రింక్స్. నాకు టీ అలవాట్లేదని కానీ కూల్ డ్రింక్ తెచ్చిస్తారు. కూల్ డ్రింక్ తాగకూడదు మంచిది అంటే రియల్ ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఫ్రెష్ ఫ్రూట్ అంటారు. లేకపోతే ఇంకోటి తీసుకుంటారు, రా అనే ఒక కంపెనీ ఉంది. ఇది కూడా ఫ్రెష్ ఫ్రూట్, ఇది లేదు ఆర్గానిక్, పేరు చూసి ఆర్గానిక్ అంటారు. ఎక్కడ ఏమి ఉండదు ఆర్గానిక్ అనేటి, ఏది ఉండదు, అన్ని స్టోర్డ్. అంత స్టోర్ ఉన్నాయంటే ప్రిజర్వేటివ్స్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవన్నీ డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు మేజర్ హెల్త్ హాజార్డ్స్. హ్మ్. అవి మార్చుకోవాలి హ్యాబిట్స్. దాని బదులు సింపుల్‌గా మజ్జిగ తాగేస్తే సరిపోతుంది. హ్యాపీ, దట్స్ సో చాలా బెటర్. ఒక చిన్న ఫ్రూట్ కట్ చేసుకోవచ్చు, 5 మినిట్స్లో అయిపోతుంది. అది స్టోర్ చేసుకోండి ఇంట్లో కావాలంటే. ఫ్రూట్స్ పెట్టుకోండి, వెజిటబుల్స్ పెట్టుకోండి. స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు కాకుండా చిప్స్ ఈజ్ మేజర్. చిప్స్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. చిప్స్లో అస్సలు తీసుకోకూడదు. మళ్ళీ పికిల్స్, ఊరగాయలు మనం ఊరగాయలు అది లేనిదే ఎవరు తినరు ఈ రోజుల్లో. కానీ అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది హైపర్ టెన్షన్. హ్మ్. సో, ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను బ్రెయిన్ స్ట్రోక్‌కి కనెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ. ఏం తినాలి? ఏం తినొద్దు? సింపుల్‌గా చెప్పమంటే ఏం చెప్తారు? సింపుల్గా అంటే ఖచ్చితంగా ప్రతి మీల్లో ఒక్కటి రోజుతో అయిపోయేది కాదు ఇది. అవును. ఒక లైఫ్ రోజు లాంగ్ తింటూనే తిన్నాము, ఉండాలి 2 3 రోజుల్లో పూటలు. మూడు రోజులతో అయిపోయింది, వారంలో అయిపోయింది కాదు. ఈచ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో ఖచ్చితంగా కొంత ప్రోటీన్ ఉండాలి, ఫైబర్, వెజిటబుల్స్ అంతా ఉండాలి. ఇప్పుడు నేను నాన్ వెజ్ తినొద్దని కాదు కదా, డైలీ తినేవాళ్ళు కూడా ఉంటారు. బట్ క్వాంటిటీస్, వెజిటబుల్స్తో పాటు ఖచ్చితంగా ఇది ఉండాలి. కొంచెం ఫ్రూట్, చిన్న ఫ్రూట్, కర్డ్, నార్మల్ డైట్, మనం స్పెషల్గా తయారు చేసుకున్న డైట్ కాదు. వీటన్నిటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. రెగ్యులర్ హైపర్ టెన్షన్ చెకప్ ఉండాలి. ఒకవేళ 130, 140 ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ హైపర్ టెన్షన్. యూజువల్గా ఇమీడియట్గా వెళ్ళి బ్లడ్ టెస్టులు చేసుకోవడం, లేకపోతే కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వడం ఇంపార్టెంట్. డయాబెటీస్ మేనేజ్మెంట్, డయాబెటీస్ ఒక్క రోజుతోటి కంట్రోల్ ఉంది అంటే కాదు. త్రూ అవుట్ ది ఇయర్, త్రూ అవుట్ మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం ఎవ్రీ టైం అది కంట్రోల్లో ఉండాలి. అది కంట్రోల్ ఉండాలంటే మన ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఉండాలి. వెయిట్ మేనేజ్మెంట్ ఉండాలి. సెంట్రల్ ఒబెసిటీని కంప్లీట్గా మ్యాక్సిమం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్లీప్ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా, స్లీప్ డిప్రైవేషన్ ఈజ్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మెనీ డిసీజెస్. స్నోరింగ్, హెడేక్, మైగ్రేన్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ స్ట్రోక్స్, అన్నిటికీ కూడా స్లీప్ ఈజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మాడిఫై చేయలేం. ఏజ్, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్స్, ఇది మాడిఫై చేయలేం. అట్లీస్ట్ మన చేతిలో ఉన్న బింజ్ ఈటింగ్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇంకో సినిమాలో మనోజ్ బాజ్పేయి అంటాడు. మనోజ్ బాజ్పేయి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, బాబు నీకు పోయినసారి కంటే ఇప్పుడు హైపర్ టెన్షన్ ఇంకా కంట్రోల్ రాలేదు, షుగర్ కూడా కంట్రోల్ లేదు, నువ్వు ఇప్పుడు తినొద్దని చెప్పి లేచి వెళ్ళిపోతుంటాడు. ఏంటి వెళ్ళిపోతున్నా, నేను చెప్పింది ఇంకా కంప్లీట్ తెలుసా డాక్టర్, తిండి తగ్గించు, మందు తగ్గించు, సిగరెట్ తగ్గించు, స్ట్రెస్ తగ్గించు, ఇంకెందుకు నేను బతకడు దీని అమ్మ జీవితం అనేసి వెళ్ళిపోతుంటాడు. అంటే అది చాలా ఫన్నీగా ఉంటుంది ఆ సీన్. బట్ అందరూ దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుంటారు. ఖచ్చితంగా షుగర్ తగ్గించాలి, హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి, డైట్ తగ్గించాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, స్ట్రెస్ తగ్గించాలి, స్లీప్ రెగ్యులేట్ చేసుకోవాలి. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మనం హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీకి, సొసైటీకి మనం ఏదైనా చేయాలంటే, నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్లీ కంపెనీకి గ్రోత్కి మీరు హెల్ప్ చేసినట్టే. దట్ ఇండైరెక్ట్లీ ట్యాక్స్ టు ద నేషన్. సో ఎంటైర్ నేషన్ కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇంకొకటి ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, యంగ్ ఏజ్ గ్రూప్లో 18 ఇయర్స్ సరిపోని 30 ఇయర్స్ అనుకుంది, 30 to 40 ఇయర్స్, 50 ఇయర్స్ మధ్యలో ఉన్న యంగ్ ఇండివిజువల్స్కి ఈ రోజుల్లో స్ట్రోక్ ఇన్సిడెంట్స్ చాలా పెరిగింది. 2000 ఇయర్ నుంచి చూస్తే ఇప్పుడు చూస్తే డబల్ అయింది. అంటే నెంబర్ ఆఫ్ వీళ్ళందరూ ఎంప్లాయీస్, ఫ్యామిలీ హెడ్స్, వీళ్ళు సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 3 months ఆర్ 6 months లాస్ ఆఫ్ పేలో ఉంటే హౌ ఎకనామికల్లీ హౌ ఇంపాక్ట్ ఇట్ ఇస్. బ్రెడ్ ఎర్నర్స్ పోతే ఫ్యామిలీకి, అట్ ద సేమ్ టైం కంపెనీస్కి, నేషన్కి మొత్తం కూడా ఇట్ ఈస్ బిగ్గెస్ట్ లాస్. హెల్త్ ఒక ఇండివిజువల్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఓల్డ్ ఏజ్ వల్ల మనకి స్ట్రోక్ వచ్చినందువల్ల మనకి ఏం పెద్ద నష్టం లేదని అనుకోవడానికి, ఇట్ ఈస్ నాట్ ద సేమ్. బట్ అందులోనూ మన ఇండియాలో యంగర్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. సో యంగర్ పాపులేషన్ వాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే దట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద కిచెన్ ఆఫ్
మన కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది హెల్త్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి మన బెడ్రూమ్ దగ్గర ఎండ్ అవుతుంది. ప్రశాంతంగా అన్ని ప్రాబ్లమ్స్ బయట వదిలేసి మనం ఎప్పుడైతే వచ్చి పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నామో ఆ రోజు మాత్రమే మన హెల్త్ మెయింటైన్ అవుతుంది. ఎవరైతే ఏ టెన్షన్స్ లేకుండా నిద్రపోతారో హీ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇలా పడుకోగానే అలా ఎప్పుడు నిద్రపోతుందో అతనే రిచెస్ట్ పర్సన్. డాక్టర్, మనం ఒబేసిటీ అని మాట్లాడుకుంటాం. ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు బిఎంఐని మెజర్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మనం ఒబేసా లేకుంటే కాదా అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ దానికి సంబంధించి బిఎంఐకి కూడా ఏమైనా కనెక్షన్ ఉంటుందా? యాక్చువల్లీ బిఎంఐ అనేది ఎప్పటి నుంచో వెయిట్తో పాటు బిఎంఐ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. బిఎంఐ మెజర్స్ మీరు ఎంత హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా అనేది మాత్రమే మెజర్ చేస్తుంది. అంటే వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్తో చేస్తే బిఎంఐ వస్తుంది. ఎంత వెయిట్ ఉన్నారనే చెప్తుంది, కానీ మీ బాడీలో ఎంత ఫ్యాట్ ఉంది, ఆ ఫ్యాట్ ఎక్కడ స్టోర్ అయింది, ఎంత క్వాంటిటీ ఉంది అనేది బిఎంఐలో తెలియదు. ఎంతసేపు వెయిట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. ఎంతసేపు లావుగా ఉన్నవాడే రిస్క్ అని కాదు, సన్నగా ఉన్న వాళ్ళు కూడా రిస్క్లో ఉన్నారు. దాని నుంచి మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్యాట్ కంటెంట్. సో దానికి బెటర్ ఏంటంటే వేస్ట్ హిప్ రేషియో. సో బిఎంఐ ఈజ్ నో లాంగర్ కన్సిడర్ యాజ్ ఎ పారామీటర్ టు అసెస్ ద రిస్క్ ఆఫ్ ది స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ హార్ట్ స్ట్రోక్. వేస్ట్ హిప్ రేషియో అనేది మోస్ట్ యాక్యురేట్. వేస్ట్ హిప్ రేషియో అంటే వేస్ట్ మెజర్మెంట్స్ ఎక్కడ చూస్తుంటే జస్ట్ అబౌవ్ ద అంబులికస్ మెజర్ చేస్తాము. హిప్ రేషియో ఈజ్ జస్ట్ ఈ హిప్ దగ్గర జస్ట్ బటక్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం విడ్త్ ఎక్కడ ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. అది నార్మల్గా ఎంత ఉండాలంటే లెస్ దెన్ 0.9 ఉండాలి. 0.9 ఈజ్ ది లోయెస్ట్ రిస్క్. 0.9 నుంచి 0.99 ఉన్నా కూడా ఇట్ ఈస్ ఓకే, కన్సిడర్ యాజ్ ఎ సేఫ్. మోర్ దెన్ 1 ఈజ్ రిస్క్ ఫ్యాక్టర్, అంటే పొట్ట ఎక్కువ ఉంది అని అర్థం, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉంది. మోర్ దెన్ 1 WHR ఈజ్ మోర్ దెన్ 1 ఉంటే యూఆర్ కన్సిడరింగ్ దట్ ఈజ్ ఎ హైయెస్ట్ రిస్క్. ఎక్కువలో ఉన్నారు, ఇమ్మీడియట్లీ వాళ్ళు సెంట్రల్ ఒబేసిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇప్పుడు సేమ్ టైం ఇప్పుడు బిఎంఐ ఒక యంగ్ ఇండివిజువల్ సన్నగా ఉన్నాడు బట్ పట్టు ఉంది, అతని బిఎంఐ హైట్ తగ్గ వెయిట్ తక్కువ ఉన్నాడు, 24 ఉంది, 24-25 ఉంది బిఎంఐ. బట్ అదే ఇండివిజువల్కి ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ లేకపోతే ఒక అథ్లెట్ ఆర్మీలో ఉన్నాడు లేకపోతే మంచి ఫిట్నెస్ ఫ్రీక్, అతని బిఎంఐ కూడా 25 ఈవెన్ పెద్ద ఎక్కువ కూడా ఉండొచ్చు. బట్ అతని హైట్కి తగ్గ వెయిట్ కంటే కూడా ఫ్యాట్ కంటెంట్ అతనికి చాలా తక్కువ ఉంటుంది. రిస్క్ అప్పుడు ఇతను బిఎంఐ సేమ్ ఉన్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేది థిన్గా ఉండి సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉన్న పర్సన్కి ఎక్కువ ఉంటుంది. ఫిట్గా ఉండి వెయిట్ మోడరేట్గా ఉన్నా కూడా సెంట్రల్ ఒబేసిటీ తక్కువ ఎవరికి ఉంటుందో అతనికి హైయెస్ట్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో వేస్ట్ హిప్ రేషియో ఈజ్ ఇంపార్టెంట్ పారామీటర్. ఈ చాలామందికి ఈ పాయింట్ తెలియదు, ఎంతసేపటికి బిఎంఐ అనుకుంటుంటారు. బిఎంఐ ఈజ్ బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ కింద కన్సిడర్ చేస్తాం. అసలు ఇది అన్నిటికంటే వేస్ట్ హిప్ రేషియో ఈజ్ కన్సిడర్ యాజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళు కౌంట్ చేసుకొని ఒకవేళ ఎక్కువ ఉంది అనుకుందాం, ఎక్కువ ఉంది అని అంటే చెక్ చేసుకుని వదిలేయకుండా సో నెక్స్ట్ మంత్ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం ఎంత తగ్గించాం, ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, వేస్ట్ హిప్ రేషియో తగ్గాలి అని అంటే ఏమేమి చేయాలి. డెఫినెట్గా మీకు వేస్ట్ హిప్ రేషియో మోర్ దెన్ 1 ఉన్నప్పుడు ఎంత రిస్క్ ఉందో మీరు తగ్గించుకుంటూ వస్తే ఆ రిస్క్ ఆటోమేటిక్గా హాఫ్ అయిపోతుంది. దానికి చేయడం వెరీ సింపుల్. ఒక 1 kg 2 kg వెయిట్ డ్రాప్ అయినా, నాట్ ద వెయిట్ డ్రాప్ అయిపోయినా పర్వాలేదు. ఒబేసిటీ ఇంచ్ అంటే సెంట్రల్ ఒబేసిటీ అండ్ అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఒక 1 ఇంచ్ తగ్గింది అని అనుకుంటే ఇంచ్ లాస్ అంటాం. ఇంచ్ లాస్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ డిఫరెన్స్ చూపిస్తుంది. వెయిట్ లాస్ నువ్వు 5 kgs తగ్గినా కూడా ఇంచ్ లాస్ అవ్వలేదు అనుకోండి, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద రిస్క్. ఇంచ్ లాస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అదే కదా, అదే ఎక్సెల్ నుంచి ఎల్కి తీసుకొస్తుంది, ఎల్ నుంచి ఎంకి తీసుకొస్తుంది. So weight is not the risk factor here. The waist circumference is the important challenge. Yes, doctor. Thank you so much, doctor, for your insightful information. Moreover, what we are eating, ade dani meeda focus pettukoni undali. Okay. Thank you so much. Doctor. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.